ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. మొత్తం మనకి ఈ సత్సంగం సమయం అంతా సరిపోతుంది. కానీ నేను చాలా కొద్దిగా దానిలో నుంచి తీసుకుని చెప్పడం జరుగుతోంది. కుసుమక్క జన్మస్థలం తెనాలి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాభ్యాసం చేశారు. వారు విద్యాభ్యాసమే మనకి చాలా టైం పడుతుంది. మ్యూజిక్‌లో డిప్లొమా చేశారు, ఫోటోగ్రఫీ చేశారు, కంప్యూటర్ సైన్స్, హోమియోపతి, సాంస్క్రిట్ 4 లెవెల్స్, యోగా ట్రైనరు, ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. వారి తల్లిదండ్రులు హనుమంతరావు గారు, రాజేశ్వరి గారు, భర్త గారు వెంకట్రావు గారు. గత 10 సంవత్సరాల నుంచి తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ 7 సంవత్సరాల నుంచి పద్యాలు 700 గజల్స్ దాకా రాయటం విశేషం. ఇంకా రాస్తూనే ఉన్నారు కూడా. తెలుగు మహాసభల్లో 2 సార్లు గజల్ ముషాయిరాలలో పాల్గొనటం ఎంతో ఆనందభూతిని కలిగించింది అంటారు కుసుమక్క. ఎందుకంటే నేను కుసుమక్క అని ఎందుకంటున్నానంటే అందరూ కుసుమ అని ఎవ్వరూ పిలవరు అక్కని. అందరూ కుసుమక్క కుసుమక్క అని ముద్దుగా పిలుచుకుంటారు. అందుకని నేను కూడా కుసుమక్క అనే అంటాను. ఎన్నో క్షేత్రాల్లో భక్తి గీతాలు పాడటం, టిటిడి నాద నీరాజనంలో పాల్గొనడం, అవధానాలలో పృచ్ఛకురాలుగా పాల్గొనడం, మరికొన్ని మధుర స్మృతులు అంటారు కుసుమక్క. అంతేకాకుండా స్పిరిచువల్ క్లబ్ సంస్థ ద్వారాగా రెగ్యులర్ గా గురుదేవులు సిద్ధ పురుషులైన శ్రీరామ్ సార్ యొక్క బోధనల మీద తరచూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం, వారి ప్రవచనాలు 2 వాల్యూమ్స్ గా శిశిర వసంతంలో గ్రంథస్థం చేయటం జన్మ సార్థకత అయిందని భావిస్తానంటారు. వారి బోధల ఆధారంగా 7 కీర్తనలు రచించి ఆడియోలుగా ఆవిష్కరించటం, అష్టోత్తర శతనామ బోధావళి, వారి బోధనలు 108 నామాలుగా రచించి ఆడియోస్ ను విడుదల చేయటం జరిగింది. ఇంకా అంతేకాకుండా రామవాక్కు, శేష పద్యాలతో శతకం, శ్రీ ఏకనాథుల వారి భావార్థ రామాయణం ఆధారంగా రామాయణ పద్య కావ్యం, ఇంకా ఎన్నో పద్య నాటకాలు, కావ్యాలు, పద్యమాలలు చెప్పాను కదండి. ఇంకా అసలు మనకి మొత్తం ఈ 1 అవర్ సరిపోతుంది అక్కది చెప్పాలంటే. అందుకని నేను చాలా 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 తీసి 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 కొన్ని రాయటం జరిగింది. అండ్ ఇట్లా రాయటమే కాకుండా ఎన్నో పద్య కవయిత్రి, గజల్ కవయిత్రి, తెలుగులో గజల్స్ రాసి కౌసమం అనే గజల్ సంపుటి పబ్లిష్ చేశారు కూడా. మళ్ళీ ఇంట్లో అంటే మనం అనుకుంటాము ఇంట్లో పనులన్నీ మానేసి ఇవన్నీ చేస్తున్నారేమో అనుకుంటాం. మళ్ళీ అలా కాదు, మొత్తం ఇంట్లో సమస్తం అన్ని చేసి చక్కగా మళ్ళీ ఇవన్నీ చేస్తా ఉంటారు. అక్క దగ్గర నేను నేర్చుకున్నది అదే అన్నమాట. అంటే ఇటు ఏ పని ఇటు వదలకుండా అటు చేసుకుంటూ ఇటు చేసుకుంటూ రెండిటిని సమన్వయం అంటారు కదా, సమస్థితిలో అలా చేసుకుంటా ఉంటారు. సో అది నేను అక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎంత టైంని ఎంత స్పెండ్ చేయాలి అంటే ఇప్పుడు మనం అనుకుంటాం మనకి ఏదైనా చిన్న పనికి మనకి టైం లేదు అని. టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది అక్క దగ్గర మనం చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఇవి చాలా చాలా తీసి నేను కొన్ని రాయటం జరిగింది. అందుకని ఈ రోజు నాకు ఇంత చక్కటి సదావకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కుసుమక్క. ధన్యవాదాలు తల్లి. ప్రేమ కొద్ది ఏవేముంటావో చెప్పేశావు. బాబానే పలికిస్తారు ఏదైనా, మంచి అయినా చెడైనా అనుకుంటూ నీకు కృతజ్ఞతలు చెప్తూ ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథ సత్ప్రభు మా దొరవయ్య హే,
విభో సాయినాథ సత్ప్రభో మా దొరవయ్య హే విభో కరుణింపనీ దయా కరుణింపనీ దయా సరిలేరు ధరణిని ఈ సరిలేరు ధరణిని సాయినాథ సత్ప్రభో మా దొరవయ్య హే విభో నీ నామ భజన చేసిడి వారలు ఏ నాటికైనా నిన్ను చేరగలరు ఏ నాటికైనా నిన్ను చేరగలరు నీ గుణ కీర్తన ఎరుగని జీవులు నీ గుణ కీర్తన ఎరుగని జీవులు నీ దివ్య ప్రేమ ఎటు పొందగలరు సాయినాథ సత్ప్రభో మా దొరవయ్య హే విభో మా దొరవయ్య హే విభో మా దొరవయ్య హే విభో మా దొరవయ్య హే విభో. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులకు ప్రణామాలు. ఇలాంటి సద్భక్తులతో సద్గోష్ఠిలో ఈ దేశంలో ఉంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ఎంత కృతజ్ఞతలు చెప్తే సరిపోతుంది. పలికెడిది సాయి చరితమట పలికించెడు వాడు సాయినాథుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా అని పోతన గారు భాగవతం రాస్తే అంతటి మహానుభావుడే అనుకున్నట్టు ఒక్కసారి ఆయన్ని స్మరించుకుంటూ, నాయన నేను మాట్లాడే 4 మాటలు నీ భక్తులకి ఆనందం కలిగించాలి, వాళ్ళ జీవితానికి ఉపయోగపడాలి, నన్ను ఆశీర్వదించుకుని బాబాకు మొక్కుకుంటూ ఏవో నాకు తెలిసిన 4 విషయాలు మీతో ముచ్చటిస్తాను ఈ రోజున. మనందరం సచ్చరిత్ర బాగా పారాయణ చేసుకుంటాం. సప్తాహ పారాయణలు నియమనిష్టలతో ఏ వారం దావారం చేసుకుంటూ గడపటం, షిరిడి వెళ్తాం, మొక్కులు మొక్కుకుంటాం. బాబా మన కోరికలన్నీ కూడా తీరుస్తారు. ఆయన కల్పతరువు కామధేనువు. మన లౌకిక జీవితం మనం హాయిగా గడపడానికి ఇవన్నీ కూడా సరిపోతాయి. కానీ బాబా చెప్పినట్టు మీకు కావాల్సింది మీరు అడిగేదాకా, మీరు కోరినవన్నీ నేను ఇస్తానన్నారు బాబా. మీకు కావాల్సినవి మీరు అడిగేదాకా. ఏమిటి మనకు కావాల్సింది అది తెలుసుకోవాలి మనం. అలాగే మరొక సందర్భంలో అంటారు బాబా, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి, పిడకలు ఏరుకోవటానికే అని కోపడతారు మనం. అంటే ఏం చేయాలి మనం? కేవలం బాబాకి స్తోత్రాలు పూజలు చేసుకుంటే అక్కడ ఆగిపోకూడదు. ఇంకొక సందర్భంలో అంటారు, నా ధనాగారం పొంగిపోతున్నది, తవ్వి బండ్లతో తీసుకెళ్ళమని అడుగుతుంటే అడిగేవాడు ఒక్కడు కూడా లేడు అని బాధపడతారు బాబా. అసలు అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా దుర్లభం అంటారు. ఎందుకంటే ఒక దేహాన్ని ఇచ్చి, విజ్ఞాన సంస్కారాలను ఇచ్చి, దీన్ని సాధన మార్గంలో సద్వినియోగం చేసుకొని అసలు మనకు కావాల్సింది ఏంటి, ఎందుకు పుట్టాం, ఎందుకు వచ్చాం, ఎందుకు పోతాం, ఇవన్నీ తెలుసుకోవటానికి అవకాశం ఒక్క మానవ జన్మలోనే ఉందని అంటారు. దేవతలు కూడా మానవ జన్మ ఎత్తి ఈ సాధన చతుష్టయంలో జీవితాలు తరింపజేసుకోవాలని అనుకుంటారని చెప్తారు. ఎందుకంటే మరలా పుట్టడం అనే ఈ చక్రంలో పడి కొట్టుకుపోకుండా ఆ పునరావృత్తి రహితమైన జీవితాన్ని మనం ఎట్లా పొందాలి, ఏం చెయ్యాలి, దానికి బాబా చరిత్ర, బాబా బోధలు మనకి ఎంత మటుకు ఉపయోగపడతాయి, ఎలా వాటిని ఉపయోగించుకోవాలి. సగుణోపాసన భక్తి ఏర్పడటానికి చాలా అవసరం. అంత మటుకు మనకు ఉపయోగపడుతుంది. అక్కడితో ఆగిపోకూడదు. బాబా తత్వాన్ని తెలుసుకోవాలి.
అసలు బాబా ఎందుకు అవతారం ఎత్తారు, మన మధ్య ఎందుకు తిరుగుతున్నారు, తిరిగి మనతో పాటు ఈ మంచి మాటలను ఎందుకు చెప్పారు, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితాలకి, ఎలా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలన్నది మన కర్తవ్యం అన్నమాట. సాయిబాబా భక్తులు ఎంతోమంది మహానుభావులు మీకు అందరికీ తెలుసు. నానా సాహెబ్ చందోర్కరు, శ్యామ, మహల్సాపతి, దీక్షిత్, కబడ్డే, దాస్కర్ణు, ఉపాసనీ బాబా, ఎందరో మహానుభావులు. వీళ్ళంతా అద్భుతమైన పండితులు, నిష్ఠాగరిష్ఠులు, వేదంగాలన్నీ క్షుణ్ణంగా అవపోసన పట్టిన వాళ్ళు. అలాంటి వారు బాబా ముందు వినయంగా కూర్చొని ఎన్నో అడిగి తెలుసుకొని చివరికి బాబాలో ఐక్యమైపోయే స్థితిని సంపాదించుకున్నారు. ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళందరి అనుభవాలు, వాళ్ళందరి సాధన గురించి మనకి ఎంతోమంది మహాత్ములు, సాయి భక్తులు గ్రంథ రూపంలో మనకు అందించారు. ఉదాహరణకి ఎక్కిరాల భరద్వాజ్ గారు, ఆయన జీవితం అంతా సద్గ్రంథ రచనలతో, సత్సంగాల పారాయణలతో జరిగిపోయింది. అలాగే ఈ కోవలోనే శ్రీమతి విమలా శర్మ, ఆమె తన జీవితాన్ని మొత్తం బాబా సేవకు అంకితం చేసుకుంది. బాబా భక్తులంతా పగలంతా సాయితో గడిపి ఆ మధ్యాహ్నం బాబా విశ్రామం తీసుకునే సమయంలో ఆ సాఠేవాడాలో కూర్చొని హేమాద్ పంతు, దీక్షితు, శ్యామ వీళ్ళందరూ ఏకనాథ భాగవతం, గురుచరిత్ర, భావార్థ రామాయణాలు, ఇవి మహారాష్ట్ర ప్రజలకు అత్యంత పవిత్రమైన గ్రంథాలు. ఈ సద్గ్రంథ పారాయణ చేస్తూ వాటిని చర్చలు చేసుకుంటుండేవాళ్ళు, సద్గోష్ఠులు. అలా గడిపేవాళ్ళు. పగలంతా బాబాతో మసీదులో హారతులు, బాబా సూక్తులు, బాబా బోధలు, బాబాతో పాటు ప్రసాదం సహపంక్తిలో భోంచేసి మధ్యాహ్నం వాళ్ళ విశ్రామం తీసుకునే టైంలో ఇలాంటి పనులు చేసేవాళ్ళు అన్నమాట. అందుకని ఈ సద్గ్రంథాలు మన తెలుగు వాళ్ళకి ఎట్లా అందాలి, మన తెలుగు బాబా భక్తులకి అందించాలన్న తపనతో ఆవిడ చాలా శ్రమించింది. మాటలు కాదు, కావ్యాలని తనకు తెలియని భాషలోంచి తెలుగు భాషలోకి తీసుకురావటం. భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి, గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర, నింబార్కర్ గారి వ్యాఖ్యను కూడా తెలుగులోకి అనువాదం చేసింది. అల్లా అత్యకరేగా, చివరి తోడు, దేవుడున్నాడు లేడంటావి. ఇదంతా తను ఒక సాధనలాగా తీసుకుంది. కానీ అందులో ఎన్నో నిధి నిక్షేపాలు మన కోసం పొదగబడి ఉన్నాయి. అందులో ఇప్పుడు ఇవాళ మనం దాస్గఢ్ మహారాజ్ గురించి చెప్పుకుందాం అనుకున్నారు కదా. తను దేవుడున్నాడు లేడంటావేం అని కొన్ని మరాఠీ గ్రంథాలు, కొన్ని మరాఠీ బాబా భక్తుల అనుభవాల్ని మరాఠీ నుంచి తెలుగులోకి చేసిందనమాట. అందులో ఒకటి సాయి శరణానంద కపడ్డే డైరీ. కపడ్డే డైరీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది చదువుతుంటే మనం ఖచ్చితంగా బాబాతో పాటు షిరిడీలో జీవిస్తున్నాం, మనం కూడా మనమే కపడ్డేలం అయిపోతాం, అంత తాదాత్మ్యం చెందుతాం. అది మన భాషలోకి తెలుగులోకి అనువాదం చేసింది విమలా శర్మ. అట్లాగే అసలు దాస్గఢ్ మహారాజ్, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ముగ్గురు త్రివేణి సంగమంలాగా ఈ ముగ్గురు భక్తుల గురించిన విశేషాలు ఈ దేవుడున్నాడు లేడంటానే అనే పుస్తకంలో ఉందన్నమాట. అవన్నీ ఈ ఆ ద్వారకాయ మా అమ్మాయిలు బాబా వారితో ముఖాముఖి కూర్చుని చెప్పిన ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలన్నమాట. అలాంటి విమలా శర్మకి ఒక సోదరిగా జన్మించటం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఈ నెల 30వ తారీఖున తన జన్మదినం, 75వ సంవత్సరం. అది ఏదో జరుపుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పెద్దలు వేసిన బాటల్లో వాళ్ళ అడుగు జాడల్లో జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది చాలా సులువైన పని కదా. మా నాన్నగారు వజ్జ హనుమంతరావు గారు, తల్లి రాజేశ్వరి, ఇందాక సుచిత్ర చెప్పినట్లు వీరు బెంగాల్ మహాశయులు శ్రీ హర్నాథ్ బాబా గారికి భక్తులు అన్నమాట. ఇంట్లో ఎప్పుడు భజనలు, సత్సంగాలు, ఏకాహాలు, సప్తాహాలు, మండలాలు. మా చిన్నతనం అంతా ఇట్లా గడిచింది. నాన్నగారు హార్మోని వాయిస్తూ అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. నన్ను మా అక్కని కూర్చోబెట్టుకొని తరంగాలు, అష్టపదులు నేర్పుతుండేవాళ్ళు. ఇది మేము పెరిగిన బాల్యం అన్నమాట. అట్లా మా అమ్మగారి తాతగారు పొన్నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సన్యాసాశ్రమం స్వీకరించారు. మా తల్లిగారు మేనమామ పొన్నాడ రామనాథ శర్మ గొప్ప చిత్రలేఖనకారుడు, వాగ్గేయకారుడు, ఎన్నో కృతులు రచించాడు అమ్మవారి మీద.
వాళ్ళంతా శ్రీ విద్యోపాసకులు అనమాట. మా మేనమామ కృష్ణమూర్తి గారు మీరు వినే ఉంటారు. జిల్లేడుమూడమ్మ గారికి అత్యంత భక్తులు. అమ్మగారు మా మేనమామ గారు ఇంటికి వచ్చారు. మమ్మల్ని అమ్మగారు పెళ్లి కూతుర్ని చేశారు. మా పిల్లలకి అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనాలు అన్నీ జరిపారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక సాధు సత్పురుషులతో మమేకమై వాళ్ళ బోధనలు ఎందుకు మనం తీసుకోవాలి, వాళ్ళకి ఎలా వాళ్ళని సేవించుకోవాలన్నది చిన్నతనంలో మాకు తెలియకుండానే భగవంతుడి దయ వలన కొంత దానికి శిక్షణ లభించిందనమాట. ఈ విమలా శర్మ అయితే బాబా అన్ని ఇన్నోవేషన్ కొత్త కొత్తగా బాబా లక్ష పూల పూజలు అనేది తనే చేయించింది. సహస్రనామాలు ఒక 25 మంది కూర్చొని 5 సార్లు చేసి 1,00,000 పూలు తెచ్చుకొని లెక్క పెట్టుకొని ఎన్ని 1,00,000 పూల పూజలు చేశామో విశేష సందర్భాలలో తెలియదు. తర్వాత సాయి వ్రతం అని చేయించేదనమాట. ఆ సాయి వ్రతం షోడశోపచార పూజలతో బాబాని సేవించుకుంటూ ఈ దాసగణ్ మహారాజు రచించిన 4 అధ్యాయాలు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. వాటిని చాలామంది తెలుగులోకి అనువాదం చేశారు. విమలా శర్మ గారు కూడా చేశారు. ఇవి కథల్లాగా చదువుకునేవాళ్ళం అనమాట. ఒక్కొక్క అధ్యాయం చదువుకోవటం, బాబాకి నైవేద్యం పెట్టడం, ఆ వ్రతం సాయి వ్రతం అలా చేసుకునేవాళ్ళం. తర్వాత సత్సంగం, భజన. ఇక అవి చదువుతూ మేము ఆనందపడేవాళ్ళం, వినే శ్రోతలు పడేవాళ్ళు. బాబా మాటలు అంత ఆధ్యాత్మిక పూర్వకంగా, అంత వేదాంత వైరాగ్య పూర్వకంగా మన దైనందిన జీవితంలో మనం ఎలా జీవించాలి అన్నది ఇలా ముఖాముఖి కూర్చొని నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళకి బాబా బోధించినవి. అవంతా మనం తప్పకుండా కంఠోపాఠం చేసుకోవాల్సిన విషయాలన్నమాట. మనకి ఎంత మటుకు అవకాశం ఉందో అంత మటుకు వారి గురించి మనం తెలుసుకుందాము, చదువుకుందాము. ఈ దాసగణ్ మహారాజు విషయానికి వస్తే ఈయన మొట్టమొదటిగా సాయి సచ్చరిత్ర రాసిన మహానుభావులు. అప్పటిదాకా ఎవరు అసలు సాయితో పాటు వీళ్ళు కూడా తిరిగిన మహానుభావులు 1910 ఆ టైంలో బాబాతో పాటు బాబా లీలలు వాళ్ళు స్వయంగా చూసి చెవులతో బాబా మాటలు విని వాటిని ఈయన గ్రంథస్థం చేశారు. అప్పుడు సాయి లీలా మ్యాగజైన్లో అవి ప్రచురింపబడ్డాయి అన్నమాట. హేమాది పంతు గారి సచ్చరిత్రకి ఇదే ఆధారం. దీన్ని ఆధారంగా తీసుకొనే చాలా విషయాలు ఇందులోవే ఆయన సచ్చరిత్రలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే చందోర్కర్ గారు తర్వాత వచ్చి చేరారు. అందులో బాబా నానా చందోర్కర్ని కూర్చోబెట్టుకొని చెప్పిన ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు, వేదాంత బోధనలు, వాటిని దాసగణ్ గారు ఇందులో పొందుపరుస్తారనమాట. వాటిని చదువుకుంటే బాబా మన దైనందిన జీవితాన్ని మనం ఎలా గడపాలి అని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా మనకు అర్థమయ్యేట్టు ఆ వేదాల్లో ఉన్నవి ఉపనిషత్తుల సారం చిన్న మాటలతో అలతి పదాలతో మనకి చెప్తారు బాబా. ఈ గణపతి దత్తాత్రేయ దాసగణ గారి దగ్గరికి వస్తే ఈయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే. సాయి తత్వ ప్రచారం ఈరోజు ఇంత తీవ్రంగా ఉందంటే, సాయిని ఇంత బాగా దేశమంతటా ఖండాంతరాల్లో కూడా వ్యాపించిందంటే దానికి ఆద్యుడు పూజ్యుడు కూడా దాసగణ మహారాజా గారే. ఈ సాయి తత్వ ప్రచార ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిన వాడు దాసగణ మహారాజు. మనకి షిరిడి హారతులు మీకు గుర్తే ఉంటాయి, రాసిన దాసగణ మహారాజు. ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ షిరిడి సమాధి మందిరంలో వాళ్ళు పాడుతుంటే మనం వింటుంటే మైమర్చిపోతాం కదా. షిరిడి మాఝే పండరిపుర సాయి బాబా రామవార, బాబా రామవార సాయి బాబా రామవార, శుద్ధ భక్తి చంద్ర భాగ భావ పుండలిక జగ, పుండలిక జగ భావ పుండలిక జగ, యాహో యాహో అవఘే జన కరు బాబా సి వందన, సాయి సి వందన కరు బాబా సి వందన, గణుహణే బాబా సాయి దావ పావ మాఝే ఆయి, పావ మాఝే ఆయి దావ పావ మాఝే ఆయి. ఇది రాసింది దాసగణ మహారాజా. ఆయన పేరు కూడా వచ్చింది ఇందులో. అలాగే సాయి రహం నజర్ కర్నా భక్తోं का पालन करना, साई रहम नजर करना बच्चों का पालन करना,
जाना तुमने जगत प्रसारा, सब है झूठ जमाना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना। ఇవి తెలియని వాళ్ళే ఎవరు లేరు, మనకు తెలిసి తెలియకుండా ఈయన రాశారన్న విషయం మనకు తెలియదు. ఎంతో ప్రసిద్ధమైన ఆర్తులు ఇవి. ఈ దాసగణ్ మహారాజు గారు 1890 ప్రాంతంలో, ఈయన వృత్తిరీత్యా కానిస్టేబుల్ అనమాట. కానీ ప్రవృత్తి వ్యాపకం ఏంటంటే వీధి నాటకాల్లో, అశ్లీలమైన వీధి నాటకాల్లో ఆడపాత్రలకి వేస్తూ ఆ పద్యాలు పాటలు పాడి అట్లా గడుపుతుండేవాళ్ళు ఖాళీ సమయంలో. ఈ విపరీతంగా ఈయన పాటలంటే విపరీతంగా జనాలు ఎగబడి చూసేవాళ్ళట. జనాల్ని ఆకట్టుకోవటానికి వీరిని ప్రత్యేకంగా వాళ్ళు ఇవన్నీ చేయించేవాళ్ళట. ఇటువంటి దాసగణ్ మహారాజుని బాబా మక్కువతో తన దగ్గరికి తెచ్చుకున్నారు. నా భక్తుల్ని నేను పిచ్చుకాళ్ళకు దారం కట్టి లాక్కున్నా అని చెప్తారు కదా, దానికి 2 ఉద్దేశాలు ఉన్నాయి బాబాకి. ఒకటి, బాబా తత్వ ప్రచారం చేయటానికి దాసుగణ్ణి తయారు చేయాలి. రెండోది, అతన్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో కూడా ఉంచాలి. ఎందుకంటే అతనిలో నిద్రాణంగా ఎన్నో మంచి సుగుణాలు ఉన్నాయి. ఆ వాటిని మేల్కొల్పి సరైన పద్ధతిలో పెట్టి ఆయన్ని ఒక చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో చక్కటి జ్ఞానిగా తయారు చేయాలని 2 సంకల్పాలతో బాబా ఆయన్ని దగ్గరికి తీర్చుకుంటారనమాట. ఈ దాసుగణ్ షిరిడి వెళ్ళటం ఎలా జరుగుతుందంటే, నానాసాహెబ్ చందోర్కర్ మనందరికి తెలుసు కదా, ఆయన అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఉన్నత అధికారి. ఆయన షిరిడి వెళ్తూ ఆయనకి సహాయకారిగా, కానిస్టేబుల్ కదా, అందుకని ఆయనతో పాటు షిరిడి వెళ్ళేవాడు. ఈ యజమాని ఆజ్ఞ మేరకే వెళ్ళేవాడు, కానీ బాబా మీద ఈయనకి ఎటువంటి గౌరవం భక్తి లేదు. ఆయన దైవ స్వరూపుడని భావన కూడా రాదు ఆయనకి. ఎందుకంటే ఈయన వ్యాపకాలన్నీ కూడా వేరే రకంగా ఉన్నాయి. అంతరంగంలో అంతరాళాల్లో ఆయన చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఉన్నతమైన వ్యక్తే, కానీ అవన్నీ కప్పబడి, అజ్ఞానం మాయతో కప్పబడి ఉన్నాయి అన్నమాట. అయితే బాబా శక్తుల మీద ఎంత గౌరవం ఉండి షిరిడి వెళుతూ కూడా ఏం చేశాడు, ఉపదేశం కోసం వేరే ఇంకొక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తాడనమాట దాసుగణ్. అందుకంటే మన మాయని, మన అహంకారాన్ని జయించడం అంత సులువైన విషయం కాదు, ఎంత పెద్ద గొప్పవాళ్ళకైనా. ఇవన్నీ తెలిసి కూడా బాబా ఆయన్ని సహించేవాళ్ళు, క్షమించేవాళ్ళు, ఆయన మీద అపారమైన కృపని ప్రసారం చేస్తూ అత్యంత ఆప్యాయంగా ఉండేవారు దాసుగణ్తో. అయితే ఎప్పటిదాకా వెయిట్ చేశారు, బాబా యొక్క ప్రభావం నా మీద ఎంత ఉందో ఆ దాసుగణ్ తనంతట తను తెలుసుకునేటట్టు చేసేదాకా బాబా అతన్ని క్షమిస్తూనే ఉన్నారు, సహిస్తూనే ఉన్నారు. ఆయన్ని ఇవన్నీ గమనించినట్టు అలాంటి ప్రేమే చూపిస్తున్నారు అన్నమాట. ఇది పెద్దగా చదువు సంజలైన ఒక మామూలు కానిస్టేబుల్. వ్యాపకం చూద్దామంటే ఈ వీధి నాటకాల్లో అశ్లీలమైన పాత్రలు చేయటం, కానీ వాటిలో ఆయనకు అపూర్వమైన ప్రతిభ ఉండేదిట. ఈ నిద్రాణంగా ఉన్న శక్తుల్ని మేల్కొల్పి ఆయన్ని తన తత్వ ప్రచార సారథిగా చేసుకోవడానికి బాబా ఆయన ఎన్ని విధాలు అడుగడుగున ఆయన వృత్తిలో వచ్చే ఆపదలన్నిటికి కూడా తన దగ్గరుండి సహాయం చేసేవాళ్ళట. ఎన్నోసార్లు చెప్తారు బాబా, నువ్వు ఈ వృత్తిని మానేసేయి, నువ్వు ఇది కరెక్ట్ కాదు అని చెప్తే పెడచెవిని పెట్టేవాట, వినేవాడు కాదట కానిస్టేబుల్ అనమాట. చివరికి ఏం చేస్తారు బాబా, ఈయన పెద్ద, మనందరి సాయి చరిత్ర గుర్తే ఉంటుంది, ఒక ప్రమాదంలో ఉండేట్టు ఈయన మీద ఒక హత్యాభినయం పడి బిల్లులు వచ్చి అటాక్ చేసినట్టు, అప్పుడు ఏమి దారి లేక దండం పెట్టేసుకుంటాడు దాసుగణ్. బాబా ఈ ఒక్కసారి ఈ ఆపద నన్ను గట్టెక్కించి ఉద్యోగం నేను మానేస్తానని. బాబాకే ఉంది, అది నీళ్ళ ప్రాయం. మళ్ళా మార్పు కోసం ఆయన ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి అన్న మనం మారిపోయి ఆయన్ని అన్యదా శరణం నాస్తి అన్నామంటే బాబా చెయ్యింది ఏముంటుంది. సరే, అది పాప తొలిగిపోతే నువ్వు ఉద్యోగం విరమణ చేస్తాడు. ఆమె బాబా దగ్గరికి వచ్చేస్తాడు దాసుగణ్, ఇదిగో నేను ఉద్యోగం మానేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నాకు భార్య ఉంది,
నడి రోడ్లో నిలబడ్డాను. ఎలా నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి? ఆ మాట నీకు నీ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను చివరిదాకా అంటారు బాబా. హామీ ఇస్తారు. ఆ మాట చివరిదాకా బాబా నిలబెట్టుకున్నారు కూడాను. ఎందుకంటే నువ్వు పౌరోహిత్యం చేసుకో, పురాణాలు చెప్పుకో, అట్లా ఆ రకంగా నువ్వు నీ వ్యాపకాన్ని కొనసాగించు అని చెప్తారు బాబా. ఆ విద్యల్లో ఆయనకి చాలా ప్రావీణ్యత ఉంటుందన్నమాట. ఏ ప్రావీణ్యం బాబా చెప్పినట్టు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఈయనకి ఈ అవకాశాలు కూడా చాలా పెరిగినాయి. జీవితంలో చర్మాంకం వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా దాసులోని చాలా హాయిగా జీవించాడట. కొంత భూమి కూడా కొనుక్కున్నారని ఆయనే చెప్పుకుంటాడు ఆయన రాసిన వాటిలో. ఈయన కంచుకంఠంతో హరికథలు చెప్పడం మొదలు పెడితే గంటల గంటల తరబడి అనర్గళంగా మాట్లాడేవాళ్ళట. జనాలంతా దాసుగణి గారి ప్రవచనం కానీ సంకీర్తన ఉందంటే 2000 మందికి తక్కువ లేకుండా జనాలు ఆయన చుట్టూ మూగేవాళ్ళట. ఎవరి వద్ద పాపం ఒక్క పైసా కూడా తీసుకునేవాళ్ళు వాళ్ళట. ఈయన ఏం చేసేవాడు, హరికథ ఎక్కడ ఎవరి గురించి అయినా చెప్పని హరికథ వెళ్ళంగానే తన పక్కనే ఒక స్టూల్ పెట్టుకునేవాడు, దాని మీద బాబా ఫోటో పెట్టుకునేవారు అన్నమాట. ఎవరైనా అని అడుగుతారు కదా అందరు సహజంగా. అడిగినప్పుడు ఈయన మన ప్రత్యక్ష దైవం, మన కోసం మన మధ్యనే తిరుగుతున్న సాయిబాబా భక్తులకి ఎటువంటి చిన్న చిన్న ఆపదలు వచ్చినా ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా ఆయన రక్షిస్తారు అని చెప్పేవాళ్ళ. ఈయన ఈ ఈయన ప్రవచనం కాగానే చిన్న పెద్ద అందరూ కూడా వెంటనే షిరిడి పరిగెత్తేవాళ్ళ. షిరిడి బాబాను దర్శించుకోవటం, మొక్కుకోవటం, షిరిడి ఒక తీర్థంలాగా అయిపోయింది, ఒక కాశీ క్షేత్రం అయిపోతుంది దాసుకుని వల్ల. ఆయన మాటల్లో అంత ఆకర్షణ శక్తి ఉంటుందన్నమాట, జనాల్ని ఆకట్టుకునేట్టుగా ఉంటుందన్నమాట. ఈ రకంగా దాసుకుని వ్యక్తిత్వాన్ని మలచి తనకి కావాల్సిన విధంగా బాబా తత్వం ప్రచారం చేయాలంటే నువ్వు నీ పిచ్చి పనులు చేస్తూ నేను మంచి మాటలు చెప్పిన నా మాటలు ఎవరు వినరు కదా. మనం ఏం మాట్లాడదాన్ని తగ్గట్టుగా మన జీవన విధానం ఉండాలి. అందుకని ఇతన్ని క్రమేపీ మెల్లగా మార్చుకుంటూ తన మార్గంలోకి తెచ్చుకుంటూ దాసుకుని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తినిచ్చి తయారు చేసుకుంటారు బాబా. ఈ దాసుగణికి వ్యక్తిత్వాన్ని ఈయనలో ఒక ప్రత్యేకమైన శక్తి బాబా ఇస్తారట. ఏంటంటే మనందరికీ అర్థమవటానికి చాలా కష్టమనిపించే ప్రతి విషయం దాసుగణికి చాలా సులభంగా అవగతమయ్యేదిట. దీంతో ఈ జ్ఞానంతో ఆయన ఏం చేశాడు, జ్ఞానదేవుడు రాసిన అమృతానుభవము అనే దానికి చాలా కష్టం ఉంటుంది. అసలు జ్ఞానదేవుడి భావాల్ని కానీ ఆయన చెప్పిన తత్వాన్ని కానీ అర్థం చేసుకోవడం చాలా జటిలం అనుకునేవాడు. అటువంటి దానికి వ్యాఖ్యానం రాశారు బాబా కృపతో దాసుగణ్ మహారాజు. అలాగే ఈశావాస్యోపనిషత్తు, దీని గురించి కూడా మనకు సచరిత్రలో మీరందరూ చదివి ఉంటారు. ఈ ఈశావాస్యోపనిషత్తు గురించి గాంధీ మహాత్ముడు ఒక చక్కటి మాట అంటారు. ఒక్క ఈశావాస్యోపనిషత్తు మనకు ఉండి మిగతా ఆధ్యాత్మిక గ్రంథాలను నశించిపోయినా కానీ మన హిందూ ధర్మం చక్కగా వర్ధిల్లుతుందని గాంధీ మహాత్మా అంటారు ఈశావాస్యోపనిషత్తు గురించి. దానికి వ్యాఖ్యానం రాయదలుచుకుంటారు దాసుగణ్ మహారాజు. ఆయనకి ఒక సందేహం వస్తుంది, అంత బాగా అర్థమైనట్టు అనిపించదు. వీళ్ళందరూ వాళ్ళకి ఏమొచ్చినా కానీ బాబా దగ్గర పరిగెత్తారు కదా. బాబాని అడిగితే ఏముంది ఇందులో కష్టము, నువ్వు కాకా ఇంటికి వెళ్ళు, విల్లిపార్లో ఉన్న కాకా ఇంటికి వెళ్తే వాళ్ళ పనిపిల్ల మలకరి నీకు అంతా అర్థమయ్యేటట్టు చెప్తుంది అని. అందరూ నవ్వుతారు, పనిపిల్ల ఏంటి, ఈయనకి ఈశావాస్యోపనిషత్తుకి అర్థం చెప్పడం ఏంటి, బాబా ఇట్లా మాట్లాడారు అనుకుంటారు. అయితే మీకు ఆ కథ తెలుసు, బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తనకి బట్టలు ఇస్తే అమ్మాయికి ఒక చీర ఇవ్వమని చెప్పటం, ఆ పిల్ల ఆ చీర కట్టుకొని ఎంతో సంతోషపడుతుంది. కానీ మర్నాడు ఆ చీర కట్టుకోదు, ఇంట్లో పెట్టినప్పుడు కూడా అదే సంతోషంతో ఇంట్లో నవ్వుతూ పనిచేస్తూ తిరుగుతుంది. ఇది చూసిన తర్వాత ఆయనకి ఒకలాగా వెలుగులాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రపంచమంతా కూడా ఆ ఈశ్వరుడి యొక్క మాయతో కప్పబడి ఉన్నది. బాహ్యంగా ఉన్న వాటిని స్వీకరించడంతో కాకుండా బాహ్యమైన సుఖాలని, విషయ సుఖాలని, భోగాల్ని వాటిని విసర్జించటంతో ఎక్కువ తృప్తి ఉంటుందన్న విషయం దాసుగణికి అర్థమైంది. అర్థమయ్యేటట్టు ఆ పనిపిల్ల ద్వారా బాబా చేస్తారనమాట.
మనకి ఏది ఉంటుందో దాంతోనే తృప్తి పడాలన్న విషయం దాసగణకి అర్థమవుతుంది. ఈ దాసగణికి ఇంకో మహిమ కూడా చూపిస్తారు బాబా. అని అందరికీ తెలుసు, సాయి సచ్చరిత్రలో కూడా ఉంది. ఒకసారి గోదావరి స్నానానికి వెళ్దాం అనుకొని బయలుదేరుతాడు దాసగణ్. ఆమె బాబా దగ్గరికి వస్తే, ఎందుకు స్నానానికి అంత దూరం వెళ్ళటం, అన్నీ ఇక్కడే ఉన్నాయని సాయి పాదాలలోంచి ప్రవహిస్తుంది ఆ పవిత్ర గంగ. అప్పుడు ఆ, అసలు గంగ పుట్టిన జన్మస్థానం కదా. అట్లాగే ఈ ఏ విష్ణు సన్నిధిలో స్వయంగా గంగను చూసినటువంటి పవిత్రమైన అనుభవాన్ని దాసగణికి ఇచ్చారు. అంత పుణ్యజీవి మన దాసగణ్ మహారాజు. ఈ దాసగణ్ మహారాజుకి మరాఠీ భాష మీద చాలా మంచి పట్టు ఉండేదిట. ఎన్నో రచనలు రాశాడు ఆయన. రాస్తే బొంబాయి యూనివర్సిటీ వాళ్ళు దాసగణ్ గారి రచించిన గ్రంథాల విషయాల్ని పాఠ్యాంశాలుగా కూడా పొందుపరిచారనమాట. ఎక్కువగా ఆయన రచనలన్నీ కూడా సాధు పురుషుల జీవిత చరిత్రల మీదే ఉండేవి. మహారాష్ట్ర సాహితీ ప్రక్రియలో ఓవీలు, దిండీల మీద ఈయనకి చాలా పట్టు ఉండేదిట. ఈయన చెప్పే హరికథలు కూడా ఎంతో అద్భుతంగా ఉండేవిట. ఆ మధ్యలో చెప్పే దాసగణ్ మహారాజు పిట్ట కథలు శ్రోతల్ని ఎంతో ఆసక్తి కలిగించి ఈయన ప్రవచనం ఎక్కడున్నా అందరు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ సందర్భంగా 2 దాసగణ్ గురించిన కథలు ఇంకో 2 కూడా మనం మాట్లాడుకుందాం. ఇందాక ఒకసారి ఏమవుతుంది, మనకి టెంబే స్వామి కొబ్బరికాయ ఇస్తే అది వాళ్ళే కొట్టేసుకొని తింటాం. ఆ కథలో పుండలీకరావు అని పేరు పెడతారు దాసగణ్. నిజానికి అది పుండలీకరావు కాదుట, దాసగణ్ మహారాజే. అయితే అన్నిట్లో నా పేరు ఎక్కువగా ఉండకూడదని ఆయన మధ్యలో వేరే వాళ్ళ పేరు పెట్టారట. ఒకసారి ఈ దాసగణ్ మహారాజు పూరి జగన్నాథ యాత్రకి తన మిగతా ప్రయాణికులతో కలిసి వెళ్తుంటే ఈ వాసుదేవానంద సరస్వతి, ఆయనే తెంబే స్వామి, చాలా మహానుభావుడు ఆయన. మన గురుచరిత్ర సంస్కృతంలో రాసింది ఆయనే. దాన్ని తెలుగులోకి చేసే మనం ఇప్పుడు గురుచరిత్రగా చదువుకుంటున్నాం అన్నమాట. అదే గురుచరిత్ర శ్లోక రూపంలో, అంటే మనకి ఒక 10-12 నిమిషాల్లో చదువుకోవచ్చు. 52 శ్లోకాల్లో గురుచరిత్ర ఈ వాసుదేవానంద సరస్వతి రాసింది ఉంది. మేమందరం కూడా మా సత్సంగాల్లో చేసుకుంటాం 108 పారాయణలు అవి ఇవి. ఆయన కనపడతారు వెళ్తుంటే దాసగణ్కి. ఆయనకి దాసగణ్ కూడా గురువు అనమాట ఈ వాసుదేవానంద సరస్వతి. ఆయన అడుగుతారట దాసగణ్, ఏంటి షిరిడి ఏమన్నా వెళ్తున్నావా నువ్వు? నేను వెళ్తాను కానీ ఒక 6 నెలలు 6 మాసాల టైం ఉంటుంది అని అంటే, ఇదిగో ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి మీరు బాబాకి ఇవ్వండి అని వాసుదేవానంద సరస్వతి దాసగణ్ చేతిలో పెడతారట. అది మధ్యలోనే 6 మాసాల టైం మధ్యలోనే స్నేహితులు కొట్టుకొని తింటాము, అది బాబాకి చేరదు. ఆ తర్వాత దాసగణ్ బాబాని కలవటానికి పెడితే, ఈ దొంగ విధవ నా సోదరుడు నాకు ఇచ్చిన కొబ్బరికాయ నన్ను తినేయకుండా చేశాడని బాబా అంటారు. సర్వజ్ఞులు కదా. అట్లాగే ఇంకొక కథ ఏంటంటే, ఈ దాసగణ్ ప్రవచనాలు చెప్తుండేవాడు కదా. బాబా చెప్పమంటే ఒక సాయంత్రం పక్కనున్న గ్రామంలో ఈయన హరికథ ఉన్నది. బాబా దగ్గర ఆశీస్సులు తీసుకోవటానికి వస్తాడు. బాబా నేను సాయంత్రం ఇట్లా ఆ గ్రామంలో నాది ప్రవచనం ఉంది వెళ్తున్నాను అంటే, నువ్వు బావును కూడా తీసుకెళ్ళమంటారు బాబా, తర్కాడిని. బాబు అవసరం లేదు బాబా, నేను ఎళ్ళిగా రాగలను. ఆయన తర్కాడు వస్తే ఇక్కడ సాయంత్రం పెట్రోమాక్స్ లైట్ వెలిగించాలి కదా, ఆ పని అయిపోతుందంటే నువ్వేం కంగారు పడక్కర్లేదు, ఆ పెట్రోమాక్స్ లైట్ల పని మేము చూసుకుంటానులే, నువ్వు తీసుకెళ్ళు. ఇక అది బాబా ఆర్డర్, దాన్ని మీరటానికి లేదని వాళ్ళిద్దరికి అర్థం అవుతుంది. ఆయన తీసుకొని బయలుదేరతారు. రోజులు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదుట. ఈ ప్రవచనాలు చెప్పడం కోసం ఎన్నో క్రోసుల దూరం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం చీకటి పడింది. ఆ మ్యాట్లు అవి వేసుకొని పెట్రోమాక్స్ లైట్లు 4 పెట్టుకొని కూర్చున్నారట. పక్కన స్టూలు బాబా ఫోటో పెట్టుకొని సంకీర్తన చేయటాన్ని మొదలుపెట్టారు. గ్రామంలో జనాలంతా చుట్టూ గుమిగూడారు. ఇంతలోకి ఏమవుతుంది, బిల్లులు ఒక బాగా నల్లటి ఆకారంతో భీకరంగా ఉన్న వాళ్ళకి 8 మంది బిల్లులు ఒక శవాన్ని మోసుకుంటూ అటు వచ్చి వీళ్ళ భజన చేస్తుంటే ఆగి ఆపుతారట దాసగణ్ణి. ఎవరు ఆయన, ఏంటి చేస్తున్నావు అంటే, మా గురువు ప్రత్యక్ష దైవం, ఆయన ఎంతోమందికి ఎన్నో తగ్గించారు అని ఆపుతా చెప్తారట. భయపడిపోతున్నారు ఇద్దరు. బావు వంక చూశారు. అయితే ఆహా అంత గొప్పవాడా నీ గురువు గారు, అయితే ఈ శవాన్ని బతికించమను
లేకపోతే మిమ్మల్ని ఇట్లా వదలను, మిమ్మల్ని ఏమైనా చేస్తామేమని మీదకి వస్తారట. భయపడిపోతారట. బావుని అడుగుతాట, ఏం చేయమంటావు అని దాసుగాడు. అప్పుడు నువ్వేం మాట్లాడకుండా బాబాని ప్రే చేసుకుందా, నువ్వు కీర్తన పాడేస్తే అంటే, అప్పుడు సైరహం నజర్ కరినా బచ్చోం కా పాలన కరినా, అంత ఆర్తితో హృదయంలోంచి వచ్చిన హారతులు అవి. ఈయన ఈ పాట పాడేసరికి మరి ఈ ఆ నామం ఎంత గొప్పది, ఈయన ఎంత గొప్పగా పాడాడో. ఆ శవం లేచి కూర్చుంది కట్టిన తాళ్ళు విప్పుకొని. ఇంకా బిల్లులు చూసి వాళ్ళు ఇంకా అదిరిపోయి వచ్చి దాసగణ్ గారి మీద కాళ్ళ మీద పడిపోయారట. ఇంకా అప్పుడు మ్, బాబా మసీదుకి వెళ్ళిన తర్వాత బాబా అంటాడు, మరి బావుని వద్దన్నావు కదా, అయిందే మంచిగా నీకు అని. అట్లా ఎక్కడున్నా కానీ అనుక్షణం మనం అడిగినా అడగపోయినా మనని కనిపెట్టి కాపాడుకునే తల్లి తండ్రి అంతా కూడా బాబా. ఈ మన బాబా జీవితాన్ని కూడా మొట్టమొదటి పరిశోధన చేసింది దాసగఢ మహారాజే. బాబా ఎక్కడ పుట్టారు ఏమిటి అన్న విషయం మనకు తెలియటానికి కూడా ఆ, మనకి ఆయనే బా దాసగఢ గారు చేసిన పరిశోధన అనమాట. ఈ 3 బాబా లీలలు రాశాడు, 7 అధ్యాయాలు రాశాడని అంటారు. ఆయన బాబా లీలలు, బాబా చెప్పిన మాటలు, తనకు జరిగిన అనుభవాలు. అప్పుడు సాయి లీల మ్యాగజైన్లో ఇవి అన్నీ పడ్డాయి అన్నమాట. అయితే తన తోటి వాళ్ళు చేసిన ధన సహాయంతో అందులో ఒక 3-4 అధ్యాయాల్ని ముద్రిస్తారనమాట. అవే తర్వాత మన హేమాడ్ పంత్ గారు అందులో సచ్చరిత్రలో పొందుపరుచుకోవడానికి ఇవాళ మనం చదువుకుంటున్న అధ్యాయాలు కూడా అవే అనమాట. అయితే ఈ 1914 నుంచి కూడా షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం చేయటం, ఉరుసు ఉత్సవం చేయటం, అవి పెద్ద ఉత్సవాల్లాగా చేసేవాళ్ళు అనమాట. ఆ సందర్భంలో దాసగానికి మెడలో దండేసి పంపిస్తారు కదా బాబా హరికథ చెప్పమని. అప్పుడు మొదలుపెట్టిన ఆయన ఆ హరికథలు 40-50 ఏళ్ల మటుకు ఆపకుండా దాసగఢ్ గారు కంటిన్యూ చేశారనమాట. ఇవి సాయి భక్తులు కాని వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించేది. ఈయన చెప్పే వాటిల్లో అంత ఆకర్షణ శక్తి ఉందన్నమాట. మరి దాసగఢ్ మహారాజు 1948లో ఆల్ ఇండియా సాయి డివోటీస్ కాన్ఫరెన్స్ జరిగితే మన దాసుగఢ్ గారిని దానికి అధ్యక్షత వహించారట. మరి ఆయన ఎంత ప్రముఖమైన పాత్ర ఉండకపోతే ఆయనకు అంతటి గౌరవం దొరుకుతుంది. మళ్ళీ మర్చిపోతే ఈ సందర్భంగా ఏంటంటే, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, స్తవన మంజిరేని దాసగఢ్ మహారాజుది. శాంత చిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాగన, అది రాసింది ఆయనే. ఆ, అది ఒక ఒక సిట్టింగ్లో కూర్చొని నోటిని పాలన చేస్తే అనుకున్నది కాకపోవటం అంటూ ఉండదు. మేము మా సత్సంగాల్లో అందరం కలిసి టప 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 చేసేస్తాం. అది 1 మినిట్లో అయిపోతుంది. ఇది రాసింది మహానుభావుడు దాసగఢ్ మహారాజు. అంతటి మహానుభావులు అనమాట. ఈయనక ఇంగ్లీష్ రాదు, వేరే దేశం యొక్క నాగరికత అసలే తెలియదు. అయినప్పటికీ కూడా కొన్ని వేల మంది బాబా గురించి దాసగఢ్ ద్వారా తెలుసుకొని బాబాని తన నమ్మిన దైవం చేసుకొని తరించిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఆ రకంగా దాసగణం మనకి ఎంతో, మన సాయి భక్తులందరికీ కూడా ఆయన రుణం మనం ఎవరైనా తీర్చుకోలేము. ఇప్పుడు మనం సాయి లీలామృతంలో ఈయన రాసిన అధ్యాయాలు ఏముందని సాధ్యమైనంత టూకీగా తెలుసుకుంటూ పోదాం. ఎంత టైం ఉందో నాకు తెలియదు. టూకీగా చెప్పుకుంటూ పోదాం అనమాట. మనం అనుకున్నట్టు మొట్టమొదటిగా సాయి చరిత్ర మనకి అంటూ ప్రజలకి భక్తులకి దొరికింది దాసగఢ్ మహారాజు వల్లనే. ఆ 4 అధ్యాయాల్లో బాబా గురించిన విశేషాలన్నీ కూడా గ్రంథస్థం చేస్తాడు ఆయన. ఉమ్, ఇంతకు ముందు ఎంతో మంది పెద్దలు వీటిని అనువదించారు, ఈ 4 అధ్యాయాలని. కానీ విమలా శర్మ గారు కూడా అనువదించారు. మేము చెప్పాం కదా, సాయి వ్రతం చేసుకొని ఆ సందర్భంలో ఈ కథలు చెప్పుకునేవాళ్ళం, మేము ఆనందించేవాళ్ళం, వినేవాళ్ళు కూడా. తెలుసు వీటిది ఇందులో ఉన్న రుచి ఏంటో తెలుసు. అవి ఆ రకంగా మీకు చెప్పాలని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వీటిని తను అనువదించి ఈ దేవుడు నాడు లేడంటే వాళ్ళని పెట్టింది అనమాట. అందరూ అడిగారు, ఇవి మనకు ఒక గ్రంథ రూపంలో ఉంటే మనం ఎక్కువ వ్రతాలు చేసుకునేట్టు మనకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం కూడా మీ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అన్నీ కూడా మనం కంఠోపాఠం చేయాల్సిన సాయి సూక్తులు ఉన్నాయి ఇందులో మొట్టమొదట ప్రారంభంలోనే దాసగఢ్ మహారాజ్ చెప్తాడు,
భక్తులు ఏ జాతిలో ఏ కులంలో పుట్టినా వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులే. ఈశ్వరుడు అనన్య చింతన కలిగిన భక్తుల కోసం చూస్తాడట. వాళ్ళ జాతి కులాన్ని పట్టించుకోను. అలాంటి అనన్య చింతన కలిగిన భక్తులందరూ కూడా బాబాకి ఎంతో ప్రీతి పాత్రులు అవుతారని చెప్తారనమాట. ఈ మొదటి అధ్యాయంలో ఎట్లా మొదలు పెడతారంటే, ఇంకెంత టైం ఉందో చెప్పమ్మా. హాఫ్ అన్ అవర్ ఉందక్క. ఓకే. అయితే మహా గంగానదికి దక్షిణం వైపున్న కోపర్ గ్రామంకి 4 క్రోసులలో షిరిడి అనే కుగ్రామం ఉన్నది. ఈ కుగ్రామంలో అదే చాలా చిన్న గ్రామం, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని ఏవో మసాలా దినుసులు అవి అమ్ముకుంటుండేవాళ్ళు, నూనె వ్యాపారులు. ఈ పుణ్యక్షేత్రానికి ఒక మహనీయ పుణ్యమూర్తి ఎక్కడి నుంచో వస్తాడట. ఆయన అందరూ వీళ్ళే పిలవటం మొదలుపెట్టారు సాయిబాబా అని. ఆయన చెప్పాల, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, నీ నివాసం ఎక్కడ అంటే ఎవరికి తెలియదు అనమాట. ఆయన చిత్తం మాత్రం ఎప్పుడు పరిపూర్ణ బ్రహ్మానందంతో నిండిపోయి ఉండేవాళ్ళట. మీ గురించిన వివరాలను కనుక ఎవరన్నా చెప్పమంటే దానికి ఆయన, నాకు నివాసం లేదు, నేను నిర్గుణుడిని, కర్మవశాత్తు రాగబంధాల్లో చిక్కుకొని దేహాన్ని ధరించాను, దీని నన్న దేహి అంటారు, నా పేరే దేహి, మాయ నాకు తల్లి, బ్రహ్మ నాకు తండ్రి, ఈ విశ్వమంతా కూడా నా ఊరే, ఈ యోగంతోనే నేను ఈ శరీరాన్ని పొందాను అని చెప్పేవారట బాబా. ఈ సత్యం తర్వాత సత్యం యొక్క విలువ ఏంటి, విశిష్టత ఏంటి, ఒక సంఘటనతో బాబా ఆ సందర్భంలో చెప్తారనమాట. బాబా ఏం చేసేవాళ్ళు, ప్రతిరోజు సాయంత్రం మసీదులో మీ అందరికి తెలుసు దీపాలు వెలిగించేవాళ్ళు. ఆయన ఫకీరు, భిక్షతో జీవించే వ్యక్తి. ఈ దుకాణదారుల దగ్గరికి వెళ్ళి తన రేకు డబ్బా తీసుకొని భిక్షా పాత్రలో నూనె పోయించుకొని వచ్చి దీపాలు వెలిగించేవాడు. రోజు ఈయన వస్తాడు, రోజు నూనె ఎందుకు ఇవ్వాలి అని ఈ వర్తకులకు ఒక దుర్బుద్ధి కలుగుతుంది అనమాట. ఊరికే ఈయనకి రోజు మనం నూనె ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా పలుక్కొని ఏం చెప్తారంటే నూనె లేదు అని అబద్ధం ఆడతారు. ఆ సమాధానం బాబాకి చాలా ఆశ్చర్యం వేస్తుందట. ఇలా అబద్ధం ఆడటానికి వాళ్ళకి ఏమీ అనిపించలేదా? ఇలా అబద్ధాలాడి కదా జనులు భగవంతుడు చాలా దూరం చేసుకుంటారు, తమ కర్మలను అనుసరించి పతనం కూడా అవుతారు. అబద్ధాలాడే వాళ్ళు పాతకులకు మణిమకుటం లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు భగవంతుడు ఎన్నటికీ కలవడు. సత్యం పలికే వారికి ఆ నీలమేఘశ్యాముడు అమ్ముడుపోతాడు. సత్యం ముందర జపతపాలన్నీ కూడా అల్పమైనవి. సత్యం పుణ్యానికి మోక్షానికి కూడా మార్గం. సత్యం ఒక ఆనంద వాహిని. అలాంటి సత్యాన్ని పలకకూడదు, సత్యాన్ని వదలకూడదు అని చెప్తారు బాబా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బాబా అనుక్షణం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి మంచి విషయాలు చెప్తారన్నమాట. సత్యం అటువంటి పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. అవి వాళ్ళకేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు మసీదుకి. అందరు చూస్తున్నారు బాబా ఏం చేస్తారు, రోజు దీపాలు వెలిగిస్తాడు, వాళ్ళు ఏం చేస్తారని. ఆయన మసీదుకి వెళ్ళేసి ఆ రేకు పాత్రలో సహా నీటితో నింపుతారు, ఆ నీళ్ళని తాగేస్తారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తే అవి 24 గంటలు ఆగకుండా ఆ దీపాలు వెలుగుతుంటాయట. ఇది చూసి గ్రామస్తులంతా నివ్వేరిపోతారట. ఇంకా వచ్చి ఏడుస్తూ బాబా కాళ్ళ మీద పడతారు, మమ్మల్ని క్షమించు బాబా, మీ మీ సంగతి ఏంటో తెలుసుకోలేకపోయినాము, మా అపరాధాన్ని మన్నించండి అని అంటే అప్పుడు బాబా భగవంతుడికి బిడ్డల మీద కోపం ఏముంటుంది. అసత్యం ఆడకండి, సత్యాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండండి, ఎవరికి కూడా కొంచెం కూడా అపకారం చేయొద్దు, డబ్బుని యథోచితంగా ధార్మిక కార్యక్రమాలకు వాడండి, అది శ్రేయస్కరం, దానివల్ల మీరు చివరికి ఆ పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు అని బాబా చెప్తారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అట్లాగే ఈ బాబా పడక గురించి కూడా ఈ సచరిత్రలో కూడా మనకు ఉంటుంది. అది ఒక జానడు వెడల్పు 4 మూరల పొడవున్న బల్ల మీద బాబా పాత గుడ్డ పీలికలు పెట్టి బసీద్ దూలానికి వేలాడు కట్టి దాని మీద పడుకునేవాళ్ళు. ఆజాన్ బాహు బాబా ఆ తలకట్టు మీద కాళ్ళ దగ్గర దీపాలు వెలిగించుకొని ఉండేవిట. యోగ బలంతో అది సేగా చేసుకుని బాబా పడుకుంటే ఈ జనాలు ప్రతిరోజు ఆ మసీదు చుట్టూ చేరి నెట్టబడుకుంటాడు, అంటే దిగుతాడు చూద్దామని విసిగించేసరికి బాబా కోపం వచ్చి ఆ బల్లని విరిచి అవతల బారేస్తారనమాట. అట్లాగే
మనం చెప్పుకున్నాం కదా. బాబాని కలవటానికి నానో చందోర్కర్ ఫస్ట్ వస్తారన్నమాట. ఆయన ఒక కలెక్టర్ ఆఫీస్లో అధికారి. ఆ, ఆయన వచ్చినప్పుడు ఆయనతో రామదాస్ అనే ఒక హరికథలు చెప్పి ఆయన కూడా వస్తాడు. ఇంకో ఇద్దరు మిత్రులు, మొత్తం నలుగురు కలిసి బాబాని కలవటానికి షిరిడి వెళ్తారు. షిరిడి వెళ్తే బాబా అంటారు భోజనం చేసి వెళ్ళమంటారు. భోజనం చేసి వెళ్ళమంటే నానా చందర్కర్ ఆయనకు ఎంత దృఢమైన భక్తి, వినమ్రత, వినయం మూర్తి భవించిన వాడు నానా చందర్కర్. బాబా చెప్పాడు ఏమైనా కానీ, ఆయన కూడా పెద్ద అధికారే. పోయి భోజనానికి వెళ్తాడు. ఇంకో మిత్రుడు నానా చందర్కర్తో పాటు ఆగిపోతాడు. ఈ రామదాసు విసుకుంటాడు, ఏంటి ఈ పిచ్చి ఫకీరు ఆగమంటే మనం ఆగాల? ఇక్కడ కూర్చొని ఏం చెయ్యాలి? నేను అక్కడ హరికథ చెప్పాలి, నాకు డబ్బులు వస్తాయి, నాకు ఇక్కడ కూర్చుంటే నాకేం వస్తుంది? మీరుంటే ఉండండి, నేనైతే ఉండనని చెప్పేసి ఇంకో ఆయన తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారట. వీళ్ళిద్దరు భోజనం చేసి బాబా దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని నమస్కారం చేస్తే, ఏంటి మీ స్నేహితులు వెళ్ళిపోయారా? అట్లా సహనంలో వదిలేసిపోయేవాళ్ళు, స్నేహం చేసిన సహనంలో వదిలేసిపోయేవాళ్ళు ఎప్పుడు నమ్మకూడదు, వాళ్ళ దగ్గరికి చేరనేయకూడదు. ఆ, మీరు వెళ్ళిపోండి, ఇంకా మీకు అన్నీ మంచి అవుతుందని. ఇది ఒక సూక్తి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్నేహితుడు అన్నవాడు చివరి క్షణం దాకా మన క్షేమ మనతో పాటే ఉండాలి, కష్టమైనా నష్టమైనా కానీ. అని సరే వీళ్ళిద్దరు బయలుదేరితే వాళ్ళు ఉసూరుమంటూ ఎదురొస్తారు ఆ స్టేషన్లో. పొద్దు నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేవు, ఉపవాసం, ఎక్కడ మంచినీళ్ళు కూడా దొరికే అవకాశం లేదు. రైలు 3 గంటలు లేటుట. అయ్యో పొరపాటు చేశాం, ఆ మహానుభావుణ్ణి ఎగర్తించి చెప్పిన మాట వినకుండా వచ్చాము అని. అదేమిటి మీరు ఇంకా వెళ్ళలేదంటే అందరు కలిసి అప్పుడు మెల్లగా చేరుకుంటారు వాళ్ళ ఆ, వెళ్ళాల్సిన చోటుకి. సద్గురు ఆజ్ఞని ఎలా తీసుకోవాలి ఏమిటన్నది కూడా దీని ద్వారా మనకు అర్థం అవుతుంది. ఆయన ఊరికి చెప్పారంటే తనకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది కదా, తెలియదు. స్టేషన్కి రైలు లేటుగా వస్తుందని బాబాకు తెలుసు, సర్వజ్ఞులు. నీకు నమ్మకం ఉంటే బాబా మాట వినేవాడివి కదా. లేదు, విన్నా. మరొక భక్తుడి గురించి తీసుకుంటే ఇందులోదే అప్పా కులకర్ణి. మీ అందరికీ ఇది కూడా వినే ఉంటారు. చాలా భక్తితో ఉండేవాడు, బాబా మీద చాలా భక్తితో ఉండి ఆయనకి శుశ్రూష చేస్తూ సాయితోనే గడిపేవాడు ఆయన. ఒకసారికి ఆయన మీద ఏవో అసత్య ప్రచారాలు జరుగుతాయి, లేనిపోని నిందలు వచ్చి పడతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈయన మీద కేసు పెట్టారు కదా, విచారణకి వెళ్ళాలి. భయపడిపోతాడు అప్పాకులకన్ని. నేను ఏ పాపం ఎరగను, నా మీద అసత్యంగా చేశారు, ఎంత అప్రదిష్ట ఇప్పుడు నన్ను, ఈ కేసు విచారణ ఏదైనా వస్తే అని. అప్పుడు వచ్చి బాబా కాళ్ళ మీద పడతారా? ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా శరణు కోరేది ఆయనే కదా. అప్పుడు నేను బాబా నాకు మీద వచ్చి నిందలు వస్తే మిమ్మల్ని నిందించినట్టే కదా, ఇటువంటి అసత్య ప్రచారం జరిగింది, నాకు ఏదన్నా అయితే నా గతి ఏంటి, నలుగురిలో నేను ఏమైపోవాలి అని ఆ, బాబా బాధపడితే, బా దాసవాడు బాధ, అప్పాకుల వారిని బాధపడితే బాబా అంటారు, నీకేం భయం లేదు, వెళ్ళిరా, ఏమవదు, నువ్వు ధైర్యంగా వెళ్ళి విచారణకి వెళ్ళు, ఆ అధికారి ముందు ధైర్యంగా నిలబడు, ఎవరైతే దశావతారాలు ఎత్తాడో, ఎవరైతే సాక్షాత్ అల్లాయేనో, ఎవరైతే మ్, సగుణ రూపంలో జ్ఞానదేవుడి రూపంలో మూఢజనుల అజ్ఞానాన్ని తొలగించడానికి భూమి మీదకి వచ్చాడో, ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి వెళ్ళామంటే నీకు అన్నీ మంచి జరుగుతుంది, పొమ్మనమంటారనమాట. మెల్లగా భయపడుతూ అప్ప కులకర్ణి వెళ్తే, అప్పని చూడంగానే ఆయన, నువ్వు ఈ నేరం చేయలేదని నాకు అనిపిస్తుంది, నువ్వు నిరపరాధి అనుకుంటాను అని అతని మీద కేసంతా కొట్టేసి ఇంటికి పంపిస్తారనమాట. ఇట్లా ఉంటుంది సద్గురు కృపని నమ్ముకుంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఎక్కడ రాదు అని. అలాగే మరొక భక్తుడు, మరొక భక్తుడి గురించి కూడా మనం తెలుసుకుంటే నారాయణ కృష్ణ పేణస. నారాయణ కృష్ణ పేణస అనే ఆయన భార్య, ఆయన భార్య చాలా సాత్వికురాలు అనమాట, పరమా ఆ, సద్గుణ సౌశల్యవతి. ఆమెకి బాబాని గురించి వింటుంది, బాబాని కలవాలని తహతహలాడుతుంది, భర్తను అడుగుతుంది, ఒకసారి బాబాని దర్శనం చేసుకుందామండి, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే కొట్టిపారేస్తాడు పేష. అక్కడ అంతటి మహానుభావులు ఎవరు అక్కడ లేరు, ఆయన ఒక పిచ్చి ముస్లిం ఫకీరు, నువ్వేం వెళ్ళనవసరం లేదు, చూడనక్కర్లేదు, భార్యని తిరస్కరిస్తాడనమాట.
ఏం చేస్తారు స్త్రీలు భర్త మీద ఆధారపడ్డ వాళ్ళు, ఆ, ఎలా కలవాలా అని ఈవిడ బాధపడుతూ ఉంటుందన్నమాట. ఈ పేష ఒకసారి తన ఆఫీస్ పని మీద వేరే గ్రామాలు పర్యటించాల్సిన అవసరం వస్తుందన్నమాట. వాళ్ళు అలా తిరుగుతూ తిరుగుతూ షిరిడి గ్రామానికి వస్తారు. ఈ భార్యకి ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది, మసీదుకి వెళ్ళి బాబాని దర్శనం చేసుకుంటుంది. ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది, చాలా ఆనందపడిపోతుంది. బాబా ఎంతో మహనీయుడన్న విషయం అర్థమైపోతుంది. వచ్చి భర్తని హెచ్చరిస్తుంది, మీరు పొరపాటు పడ్డారు, బాబా ఎంతో మహనీయులు, ఒక్కసారి ఆయన దర్శనం చేసుకోండి, మనకు ఎంతో మంచి జరుగుతుందని ఎంతో నచ్చజెప్తుంది. సరే అయిష్టంగానే ఈయన వెళ్తాడు, ద్వారకామాయకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామని భార్య మాట మీద వెళ్తే, ఈ అడుగు ముందుకేస్తే రాయితో కొడతానని బెదిరిస్తాడు బాబా. నేను పచ్చి మోసగాడిని, నేను ఒక పిచ్చి ఫకీర్ని, నువ్వు అగ్రకుల బ్రాహ్మణుడివి, నా దగ్గరకు వస్తే పతనం అవుతారు, నా దర్శనం చేసుకోవద్దు, పోండి వెళ్ళిపోండి అని రాయి తీసుకుంటాను. ఇక బాబా సర్వజ్ఞ అన్న విషయం అర్థమయ్యి వణికిపోతాడు పేంష. ఏం చేయాలని పశ్చాత్తాపం కలుగుతుంది. బాధపడుతుంటే అప్పుడు అప్పా కులకర్ణ వచ్చి వీళ్ళిద్దరికి కొంచెం మధ్యవర్తిత్వం చేసి, అతను కూడా బాబా, ఎందుకంటే ఆమె కోసం ఈయన్ని క్షమించి తీరాలి బాబా, అందుకని బాబా కృపను పొంది తర్వాత మంచి భక్తుడు అవుతాడు బాబాకి. అదే ఇంకో సందర్భంలో షిరిడీలో ఇంతకుముందు కూడా తిరగలపిండి కథ చదివేటప్పుడు సచ్చరిత్రలో వచ్చింది, కలరా వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. మన అప్పాకి కలరా వ్యాధి సోకుతుంది. సోకితే వాంతులు విరోచనాలు ఆకుండా అవుతున్నాయి. షిరిడి కుగ్రామము, పెద్దగా వైద్య వసతులు లేని ఊరు. ఈయన ఒళ్ళంతా చల్లబడుతుందిట, మంచు ముద్దలాగా అయిపోతుంది. మంచు ముద్దలాగా అయిపోయి ఇక అందరూ హోప్స్ వదులుకుంటారు. భార్య కంగారు పడి ఏడుస్తూ వలవల్లాడుతూ బాబా దగ్గరికి పరిగెత్తుతుంది అనమాట. మరి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి బాబా దగ్గరికే వెళ్తారు. మనందరికి తెలిసినట్టు చిన్న చిన్న వైద్యాలు కూడా బాబా చేసి తగ్గించేవాళ్ళు కదా. అప్పుడు రక్షించమని వేడుకుని, నా మాంగళ్యాన్ని కాపాడు, నా పశువు కుంకులను కాపాడు, ఏం చేయాలని. అప్పుడు బాబా ఏం చెప్తారు, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నమాట. జన్మించిన ప్రతివారు ఏదో ఒక రోజు పోక తప్పదు. జన్మ మరణాలు అనేవి ఆ ఈశ్వరుని లీల. ఈశ్వరుడే అంతటా నిండి ఉన్నాడు, అందుకు వ్యతిరేకంగా చేయకూడదు, చేస్తే ఏమిటి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అసలు పుట్టేదెవరు, మరణించేదెవరు? ఈ జ్ఞాన నేత్రాలతో చూస్తే ఆయన నుంచి మనం వేరు కాదని తెలుస్తుంది. వస్తాము, మళ్ళీపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. చొక్కా చినిగిపోయినా లేదా అది నచ్చకపోయినా దాన్ని అవతల పడేస్తాం. అలాగే ఈ శరీర ధారణ కూడా, ప్రాణం శరీరాన్ని ధరిస్తుంది, ఆ ప్రాణం అక్షయం, అభంగము, నిర్వికల్పము. కనుక విభూది లాంటివి పెట్టవాకు, ఊరికినే చినిగిన వస్త్రాన్ని మళ్ళీ అతుకు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయవాకు, అప్పాని అడ్డగించుకో, అతని స్వస్థలానికి అతన్ని పోని. నాకన్నా ముందే అప్ప కఫ్నీని మార్చుకున్నాడు, నువ్వు అప్పాకి అడ్డు రాకు, అప్పాకి సద్గతి తప్పకుండా లభిస్తుంది, మోక్షం దొరుకుతుంది నచ్చ చెప్తారు బాబా. మరణాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా సహించాలి ఆ దుఃఖాన్ని అన్నది బాబా మనకి నేర్పినట్టే కదా. ఆ రకంగా ఆ విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు పోవాలి మన ఆధ్యాత్మిక జీవితంలో. ఈ అసలు మనకి ఇన్ని మంచి మాటలు బాబా నోట్లోంచి రావటానికి మనకి నానా సాహెబ్ చందోర్కర్ కారణం. ఎక్కువ ఆయన పండితుడు, ఆయన ఎన్నో భాగవత, రామాయణ, పురాణాలు, జ్ఞానేశ్వరి ఔపోసన పట్టిన మహానుభావుడు. ఆయనకి ఆధ్యాత్మిక జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉండేదిట. బాబాని ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు బాబాని కలిసినప్పుడు ఈ చందోర్కర్ అడుగుతాడు, ఈ సంసార జంజాటం చాలు నాకు, శాస్త్రాలన్నీ కూడా ఈ సంసారాన్ని నిస్సారం అని అంటున్నాయి, ఈ ప్రాపంచిక సంఖ్యలను నాకు తొలగించేసే, సుఖం ఇచ్చే ప్రతిదీ కూడా దుఃఖాన్ని కూడా ఇస్తోంది, ఈ ఆశ చాలా క్షుద్రమైనది, అడుగడుగున అది మనల్ని విసిగిస్తోంది, నాకు ఈ సంసారం అంటే విసుగొచ్చింది, నాకు ఇందులోంచి విముక్తి కలిగించమంటారు. ఇందులో చాలా విస్తారంగా చెప్పారు. ప్రతి మాట ఏదో భావనలాగా చెప్పడానికి వీలేదు, ప్రతి లైన్ మీకు చదివి వినిపించాల్సిందే. సాధ్యమైనంత మటుకు కొంత మటుకు చేసుకున్నాం. అప్పుడు బాబాయ్ అంటే, నువ్వు చెప్పింది కొంత మటుకు నిజమే, అయినప్పటికీ దేహం ఉన్నంత వరకు సంసారం ఉండనే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ దేహం మీద సంసారం మీద ప్రభావం కూడా ఉంటుంది. కామ, మోహ, మద, మాత్సర్యాల మధ్య ఉన్న పరస్పర సంబంధమే సంసారము. ఈ మనో వ్యాపారాల పేరే సంసారము. శారీరక ధర్మాలన్నీ కూడా సంసారం కిందే వస్తాయి. సాంసారిక స్వరూపం
ఈ రెండు వస్తువుల మిశ్రమం. రెండు వస్తువులు అంటే సుఖ దుఃఖాలు. ఈ సంసార బంధనాలు తెంచటం ఎవ్వరి వల్ల కాదు. దారా పుత్రులు కుమార్తెలు వీరంతా కూడా సంసారమే. నీ అంతట నువ్వు నిర్మించుకున్న సంసారాన్ని నువ్వే అసహించుకుంటే ఎలా? సంచిత క్రియామాణ కర్మల ఫలితమే దేహానికి కలిగే ప్రారంధం. ఈ ప్రారంధమే మన జన్మకి మూలం. ఈ ప్రారంధాన్ని అనుభవిస్తే గాని ఎవరు తప్పించుకోలేరు. మళ్ళీ ఇక్కడ ఇందులో పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ధనవంతులు, వానప్రస్థులు, సన్యాసులు, ఉచ్చమైన వారు, నీచమైన వాళ్ళు, జంతువులు, వీటి అన్నిటి అస్తిత్వానికి ప్రాణమే కారణం. అందరిలోని ప్రాణం ఒకేలాగా ఉన్నప్పటికి కూడా మరి ఇన్ని భిన్న స్వరూపాలు, భిన్నతత్వాలు ఎందుకు ఉన్నట్టు? ఇవన్నీ కూడా ఆలోచిస్తే సంచిత క్రియమాణాల వల్లనే ప్రాణులు రకరకాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. జాతిని బట్టి లక్షణం. ఆ స్థితిని అసహించుకుంటే ఎట్లా? మాంసాన్ని తింటాం పులి లక్షణం, మలం తింటాం పంది లక్షణం. వాటి దేహ స్వభావాలను బట్టి ప్రవర్తిస్తుంటారు. కొన్ని సింహాలేమో గొలుసులతో కట్టి జూలో పెట్టుకుంటే, కొన్ని సింహాలు స్వేచ్ఛగా అడవుల్లో తిరుగుతుంటాయి. అలాగే ధనవంతుల కుక్కలు పట్టుపరుపుల మీద హాయిగా పవళిస్తే వీధి కుక్కలు వాటి ఆహారం కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటాయి అని ఇట్లాంటి విషయాలు మంచిగా ఎన్ని చెప్తారు. కొందరు పేదవాళ్ళు, కొందరు అదృష్టవంతులు, కొందరు అనాథరు, కొందరు బిచ్చగాళ్ళు, కొందరు పసుపు సంపదతో తొలతూగుతుంటారు. ఈ భిన్నత్వం వాటి ప్రారంధానుసారం జరుగుతుందని చెప్తారు. అయితే మరి సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి నాకు చెప్పమంటాడు నాన్న. సుఖ దుఃఖాలు అనేవి కూడా ఒక భ్రాంతి అనే తెర. ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ నిజం కావు, కానీ నిజం అనుకుంటారు మనుషులు. మధురమైన పిండి వంటలు తిన్నా, చింతకాయ పచ్చడి అన్నం తిన్నా దాని పర్పస్ ఏంటి? ఆకలి తీర్చటమే. మనం కల్పించుకున్నవి ఇవన్నీ కూడా. ఇది సుఖం, ఇది దుఃఖం అని మనం కల్పించుకున్న భావనలు అనమాట. ఇది దుఃఖం అనుకోవటం వల్ల మనుషులకు విఘాతం కలుగుతుంది. మన భావాల నుంచి అనుసరించి ఎగిసిపడే ఈ సుఖ దుఃఖ తరంగాలన్నీ మీద మిథ్యామోహం పెట్టుకోకూడదు. మొదటగా మనం షడ్రిపులు అంటే అరిషడ్ వర్గాలు జయించాలి. ఆ షడ్రీపుల శక్తిని నశింపజేసినప్పుడు మనకి బాధలు చాలా మటుకు తొలగిపోతాయి. అప్పుడు ఈ మిథ్యా సుఖదుఖాల వల్ల మనకి అంత బాధ ఉండదు. నిజమైన సుఖదుఖాలంటే ఏమిటో చెప్తాను వినండి. ముక్తి అనేది నిజమైన సుఖం. జనన మరణ పరిభ్రమణే దుఃఖం. ఇక మిగిలినవన్నీ భ్రాంతులే. ముక్తి కోసం ప్రయత్నించడమే నిజమైన సుఖం. ఈ మళ్ళీ మళ్ళీ పుట్టేట్టు ప్రారంధం తప్పు చేసామంటే కర్మ వెంటబడుతుంది. ఆ ప్రారంధానుసారం పుట్టుతాం, పోతాం. ఇదే మళ్ళీ మన దుఃఖానికి కారణం. ఈ సంసారంలో నువ్వు ఎలా వ్యవహరించాలో చెప్తానని ప్రతి చిన్న విషయం మీరు ఇది చేయండి, ఇది చేయవాకండి, ఇలా ఉండండి, అలా ఉండండి అన్నీ చెప్తారు బాబా. దేహ ప్రారంధానుసారం ఉండాలి. వినయం మంచిదైనప్పటికీ అన్ని చోట్ల మంచిది కాదు. దుష్ట దుర్జనులను గుర్తించాలి. ధనికుడు వినమ్రంగా ఉంటే ఎదుటివారు అలుసుగా తీసుకుంటారు కనుక దుష్టుల పట్ల కఠినంగా కూడా ఉండాలి. సత్పురుషులను గౌరవించాలి. ఉన్నంతలో దాన ధర్మాలు చేయాలి. రుణం తీసుకొని అనవసర ఆడంబరానికి ఖర్చులు పెట్టుకోకండి. లోభత్వం పెట్టుకోవద్దు. ఉదార బుద్ధిని కలిగి ఉండండి. అతి ఔదార్యం మళ్ళీ పనికిరాదు. నిత్యాన్నదానానికి ఎవరు యోగ్యులో వారిని ఎన్నుకొని వాళ్ళకి పెట్టండి. న్యాయ ఆసనాల్లో కూర్చొని లంచాలు తీసుకోకండి. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. అహంకారాన్ని ప్రదర్శించి ఆడంబరమైన దుస్తుల్ని వేసుకోకూడదు. నిష్కారణంగా ఎవరిని అవమానించవద్దు. మొండి వాళ్ళని, చెడ్డ వాళ్ళని గుర్తించండి. మన వాళ్ళంటూ ఎవరి మీద మోహాన్ని పెట్టుకోకూడదు. అప్పుడే మీకు అక్షయ సుఖం లభిస్తుంది. అక్కడికి నేను క్లుప్తంగా చెప్తాను, మొత్తం చెప్తాం. అన్ని ప్రతి అక్షరం కూడా మనం జేబులో వేసుకొని దాచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మన బిడ్డలకు ఉత్తమ శిక్షణతో పెంచాలి. కర్తవ్యం చేయాలి. కర్తృత్వం ఈశ్వరుడికి ఇవ్వాలి. ఫలం కూడా ఆయనకే సమర్పించాలి. దేహానికి పనిచేయటంలో సమర్థత ఉండాలి. నిస్సత్తువుగా ఉండకండి. మరణం వచ్చినప్పుడు వ్యర్థంగా శోకించొద్దు. జ్ఞానికి శోకం రాదు, మూర్ఖులే శోకిస్తారు. ఇలా బాబా చెప్పిన ప్రతి మాట అక్షర లక్షలు. దాన్ని మనం సదా మననం చేసుకుంటూ మన శరీరంలో వాటిని ఇంకిపోయేటట్టు చేయాలి. మనకు ఒక సందర్భం ఏర్పడంగానే వెంటనే మనకు అది గుర్తు రావాలి. మన జీవితంలో పెట్టుకోవాలి అని చెప్తూ తర్వాత అధ్యాయంలో కూడా నానా చందోర్కరు ఇటువంటి అవన్నీ నిగూఢమైన విషయాలు అడుగుతాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ప్రారంధం గురించి, కర్మ గురించి చెప్తున్నారు బాబా. సజ్జనుల సాంగత్యం చెయ్యండి.
దుష్టులు దుర్జనులు భక్తి లేని వారి నీడను కూడా మీ మీద పడనివ్వకండి. తినరానివి తినకూడదు, వితండవాదం చేయకండి, ఎవరికి ఎన్నటికీ దొంగ వాగ్దానాలు చేయకూడదు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి, కామాన్ని అదుపులో ఉంచుకోవాలి, దానికి లొంగిపోకూడదు. హరినామంపై ప్రీతి, అవినీతి విషయంలో క్రోధం, మనసులో మోక్షం మీద ఆశ, పరమార్థం పట్ల మోహం పెట్టుకోవాలి. ఈ మోహాలు మనకు కావాల్సింది, కామక్రోధాదులు కాదు. హరినామంపై ప్రీతి, అవినీతి విషయంలో క్రోధం, మనసులో మోక్షం మీద ఆశ, పరమార్థం పట్ల మోహం పెట్టుకోవాలి. భక్తి భావంతో పరమేశ్వరుని మన సొంతం చేసుకోవాలి. ఇంకా దేనికి లొంగడు కదా ఆయన. ఒక భక్తే మార్గం. సత్పురుషుల కథలు వినాలి, చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, జననీ జనకులను గౌరవించాలి, భార్యతో ప్రేమగా వ్యవహరించాలి, భార్యాలోలురు కావద్దు, కొడుకు కోడళ్ళ కలహాలు పెట్టరాదు, వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. అసలు చెప్పని మాట ఏమన్నా ఉందమ్మా ఇందులో? ఉం? అన్నీ మనకు ఉపయోగపడే. పిల్లలను హేళన చేయకుండా మైత్రిభావంతో ఉండాలి, పనివారికి అలసివ్వరాదు, కూతురిని అమ్మకూడదు, ఆస్తి లేదా డబ్బు చూసి అనర్హుడికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఇలా ఒకటి కాదు బాబా, ఇవన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి, ఇంకెక్కడ లేవు మనకి. ఖచ్చితంగా మనం చదివి తీరాలి. ఇంకా చాలా ఉన్నాయి. అట్లాగే మనకి భర్తను సేవించడం భార్య ధర్మం, పతికి స్త్రీయే ఐశ్వర్యం, మృత్యు గురించి చెప్తూ సత్సంగంపై ప్రీతితో జగత్తుని నిస్సారంగా భావిస్తూ ప్రపంచాన్ని తిరస్కరించేవాడే ముముక్షువు. అండర్లైన్. సత్సంగంపై ప్రీతితో జగత్తుని నిస్సారంగా భావిస్తూ ప్రపంచాన్ని తిరస్కరించేవాడే ముముక్షువు. దేహ ప్రారంధంతో ఏ స్థితి ప్రాప్తించిందో దానికి తృప్తి పడేవాడే ముముక్షువు. ఎవరికి పాపాచరణ అంటే భయమో, ఎవరు ఎన్నడూ అసత్యమాడరో అతను ఆధ్యాత్మ విద్యను సాధించడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాడు అర్హుడు. ఎవరు ఏకాంతంలో ఈశ్వర ధ్యానం చేస్తారో వారు సాధకులు. నిందాస్తుతులు మానవమానాలు ఎవరికి సమానమో, జనులు జనార్దనుడు ఎవరికి సమానమో వాళ్ళు సిద్ధులు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, రకరకాలు చాలా విస్తారంగా చెప్పారు బాబా. ఇంకా కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. తర్వాత అధ్యాయం కల్పవృక్షం అని చెప్తున్నారు బాబా. ఇక్కడ బాబాని దాస్గణు ఇక్కడ మళ్ళీ దానా చందోర్కరే మాయ గురించి అడుగుతాడు. అన్నీ ఆయన నిగూఢమైన వేదాంత విషయాలనే అడిగి మంచి మంచి సమాధానాలను బాబా దగ్గర నుంచి రాబట్టాడు, మనందరం తెలుసుకోవటానికి అవకాశం కలిగించాడు. బ్రహ్మ మాయ అంటే ఏంటి, మాయ గురించి అడుగుతారు. బ్రహ్మ మాయల్ని మనం విడదీయలేం. సూర్యుడు ప్రకాశము రెండు కలిసి సూర్యుడిగా ఎలా ఉంటాయో మాయా పరబ్రహ్మ స్వరూపం కూడా అలాగే ఉంటుంది. సూర్యునితో కలిసి ఈ వెలుతురికి ఆకారం వస్తుంది. మాయ కూడా విడదీయలేము. అయినా కూడా మాయకు అంతం అనేది ఉంది. నువ్వు ఇట్లా సద్గంధ పారాయణ సత్సంగము సాధనతో మాయని తొలగించుకోవచ్చు. చైతన్యానికి అంతం ఉండదు. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారు? మాయా బ్రహ్మ, మాయకు అంతం ఉంది కానీ బ్రహ్మకు లేదు. మాయ అనేది ప్రకృతి, చైతన్యం పురుషుడు. ఈ రెండింటి నుంచి జగత్తు ఉత్పన్నమైంది. మాయ యొక్క గుణం ఏది ఉందో దాన్ని కప్పేయటం. మాయ లక్షణం ఏంటి? అసలైన జ్ఞానాన్ని తెలియనీయకుండా కప్పి ఉంచుతుంది. అదే లేని దాన్ని ఉన్నట్టు కనిపిస్తుంది, భ్రాంతి కలిగిస్తుంది. సో మాయకు అంతం ఉంది కానీ మన సాధనతో మాయను తొలగించుకోవచ్చు. కానీ చైతన్యం అనంతంగా మనలో వెలుగుతూనే ఉంటుంది. ఇట్లా రకరకాల సత్యాలన్నీ కూడా బాబా చెప్పారు. ఒక్కసారి అన్నీ చెప్పుకున్నా కూడా మనకి పోవు లోపలికి. మెల్లమెల్లగా ఒకసారి మననం చేసుకుంటూ ఉండాలి. శ్రద్ధ సబూరి ప్రజలను బద్ధతతో బ్రతుక సాయి పాటించమనెన్. బుద్ధిగా రొంటిని సాయికి పద్ధతి దక్షిణగనీయ పరమము దొరుకున్, మనకు పరమము దొరుకున్. శ్రద్ధ సబూరి ఇవ్వమన్నారు బాబా. ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని పెంచుకుంటూ ఇట్లాగే మళ్ళీ ఈ విషయాల్ని మళ్ళీ తెలుసుకుంటూ, మళ్ళీ చదువుకుంటూ, నలుగురితో మళ్ళీ పంచుకుంటూ మనం మన జీవితాల్ని ఆ బాబా అడుగుజాడల్లో నడిపించుకుంటూ ముందుకు పోదాం. నాకు టైం ఎంత తెలియదు కానీ ఇంతమంతటి చక్కటి అవకాశం ఇచ్చేది. నేను కూడా బాబా మళ్ళీ మర్చిపోయాను మళ్ళీ తిరగదోడుకొని నేను ఇవన్నీ తెలుసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అవకాశం కలిగించిన
సాయి ఆల్ ఇండియా ట్రస్టీ సమితి వారికి, చెల్లెలు సోదరి సుచిత్రకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ జై సాయిరాం. జై సాయిరామ్ అక్క. మాకు ఎన్నో విషయాలు ఎంతో చక్కగా, అంటే ఫస్ట్ విమలా శర్మ గారు, తర్వాత మనకి బాబా ఇచ్చిన ఈ సూక్తులు అన్ని వరుస వరుసగా నానా చంద్రకర్ గురించి, దాసగణు గురించి ఎన్నో విషయాలు. అలాగే అసలు లాస్ట్ లో మొత్తం సినిమా అయిపోయినాక లాస్ట్ క్లైమాక్స్ మనకి ఎలా అయితే ఉంటుందో సూక్తులన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చారు. మొత్తం అన్ని వరుస 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 వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ఇంకా ఇంకా పువ్వులాగా. ఇంకా విస్తారంగా ఉన్నాయి, ఇంకా అదే విస్తారంగా మన ఒక మనకి పువ్వు లాగా ఒక్కొక్క పువ్వు బాబాకి మనం సమర్పించినట్టు ఒక్కొక్క సూక్తి మనకి ఒక్కొక్కటి అబ్బా ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఇంకా బాగుంది అని చాలా బాగున్నాయి అక్క. చాలా చాలా. అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ బాబా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడారు, మనం ఎవరం కాదు. అవును అవును మనం చెప్పాలనుకున్నా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంతా నిర్ణయించేవాళ్ళు సాయినాథ మహారాజు. అంతేనక్క. సాయినాథ్ మహారాజ్ కి జై. అంకుల్ నరసింహరావు. అమ్మా సాయిరామ్మ, చాలా అద్భుతంగా జరిగింది. అబ్బా, ఇన్ని రోజులు మనం వజ్రం ఒక బట్టాన బయటపడదు, ఆ వజ్రాల ఖని ఇవాళ బయటకు వచ్చిందమ్మా. ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ కుసుమ కుమారి గారు కనపట్లేదు, బాబా కనిపిస్తున్నాడు, పక్కన దాసగణు మహారాజు కనిపిస్తున్నారు. ఆ దాసగణు మహారాజు మాట్లాడుతున్నట్టే ఉంది అక్కడ. దాని సాయం మధ్యలో ముందు బాగానే ఉంది, కానీ తర్వాత ఆ ముఖం మీద ఇప్పుడు కూడా ఫోకస్ అలా పడుతుంది. లైటింగ్ లైట్ పెట్టి సన్లైట్ పడుతోందండి, సన్లైట్ పడుతుంది, చూసుకోలేదు నేను. ఏదైనా సన్లైట్ పడడం కూడా అదే ఒక జ్ఞానోదయం మా అందరికి కూడా. అయ్యో మా సరే. అందరికి ఎందుకంటే ఫస్ట్ లేదు, కానీ తర్వాత సన్లైట్ మరి ఏ లైటో కానీ బాబా ఒక మధ్యలో లైట్ వచ్చింది. మధ్యలోంచి వచ్చింది. ఆ లైట్ లో కుసుమ కుమార్ గారు కనపట్లేదు అక్కడ. కానీ అదే ఇదే కనపడకూడదు, కుసుమ కుమారి గారికి ఉనికి లేదు, బాబానే కనపడాలి మనకి. ఎస్ నిజంగా దాసుగణం ఈ లోపల లోపల అన్నీ మీరు చెప్తుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాం అన్నమాట. బాబా ఉన్నప్పుడు మనం కూర్చుని ఆయన ముందు కూర్చుని వింటున్నట్లు అనిపించింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బాబా దయ వల్ల మీరు చాలా అద్భుతంగా ఇందాక మన సుచిత్ర చెప్పినట్లాగా లాస్ట్గా బాబా అసలు చెప్పందంటూ ఏమీ లేదు. మనకి ఏం కావాలో పోస గుచ్చి అసలు ఎవరు చెప్పరండి, అలాగా ఎవరు చెప్తారు, నాకెందుకు లేని ఊరుకుంటారు. కానీ సాయిబాబా మన కోసం ఒరే కొడుకుకి కోడలికి పెట్టేకినరా, వాళ్ళిద్దరిని సంసారం చేసుకోనివర్రా, వాళ్ళు ఏకాంతంగా ఉండేవారు. అసలు ఎంత అద్భుతం అమ్మా అసలు ఇది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న పనులన్నీ చెప్పాడు బాబా. మరి వాళ్ళ జాతక సంసారం చేసుకొని ఏకాంతంగా ఉండి పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉండి, మీరు కూడా పెద్దవాళ్ళని ఎలా చూడాలి, చిన్నవాళ్ళని ఎలా చూడాలి, పని వాళ్ళని ఎలా చూడాలి, అలాగే ధనవంతులై ఉండే ఎలా ఉండాలి, ఎంత అమ్మా ఏంటమ్మా ఇదంతా. మనకు కావలసినంతా కూడా బాబా ప్రతిదీ కూడా చెప్తూ మన్ని మేలుకొల్పి మన చేయి పట్టుకొని మన ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మన్ని అలర్ట్గా ఉంచేవాడు ఒక్క సాయిబాబా ఒక్కడే కదమ్మా. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకు అసలు? చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాకెందుకులే అనుకుంటాం ఎవరి మటుకు వాళ్ళు. వాళ్ళ కర్మాలు అనిపిస్తారని పెద్ద వేదాంతుల్లో మాట్లాడతాం, వాళ్ళ కర్మాలు అనిపిస్తారని మనకెందుకండి అంటాం. అదే కాదు బాబు, రే నాయన మీ కర్మని సక్రమంగా అనుభవించండి రా, మళ్ళీ దాంట్లో పడిపోకండి రా. ముముక్షువుగా తయారవ్వాలంటే ఎలా ఉండాలిరా, ఇలా ఈ సత్సంగంలో ఉండి ఎలా మీరు ఉద్ధరించబడాలిరా, ఆ ప్రపంచం మీద వాసనలు ఎలా వదిలేరా చెప్తున్నారు. కానీ చాలా అద్భుతంగా జరిగిందమ్మా. మీరు మాకు ఇక్కడికి రావడం, మాకు పరిచయం అవ్వడం మా అదృష్టం. అది బాబా మాకు ఇచ్చిన వరంగా భావిస్తాం. అదే మేము సుచిత్ర కూడా మనం మాట్లాడుకున్నాం, మిమ్మల్ని వదిలిపెట్టాం అమ్మా మేము. ఎందుకంటే బాబా జీవితము అన్ని పనులు ఎన్ని బాధ్యతలైనా ఎందుకు ఉంటున్నావంటే ఏదో ఒక పని ఆయనే కల్పించాలి, లేకపోతే అసలు అర్థమే లేదు ఉన్న ఆయుష్కి కదండి. అవునమ్మా, కొట్టుకుపోతాం ఆ సంసారం అనే సాగరంలో, కొట్టుకుపోయి ఇదే గొప్ప, ఇదే ఇది అని దాంట్లోనే పడి చచ్చిపోతాం. కానీ బాబా మనకు ఉండడం వల్ల మనతో ఆయన ఏంటంటే ఇది ఒక్కటే కాదురా, కొంచెం బయటకు వచ్చి చూడండి అమ్మా మీకు ఎలా ఉంటుందో, అసలు బయటకు వచ్చి సత్సంగంలో పాల్గొనరా ఎలా ఉంటుందో, అసలు ఆవిడెవరో వస్తారు కుసుమ కుమార్ గారు, ఆవిడ ఏముంటుంది వినండి అని ఇవన్నీ కూడా బాబా 3 ఏళ్ల పట్టి నడిపిస్తూ మంచి మంచి వాక్యాలు ఆయనే చెప్పిస్తున్నారమ్మా. మీరు వాకల్ కార్డ్స్ను ఉపయోగించుకొని ఆయన మీ ద్వారా చెప్పిస్తున్నారు.
ఇది అంతే నిజంగా అంతే. ఆనంద తరంగాల ఓలలాడటమే అని చెప్పక తప్పదు. ఆనందం అంటే అసలైన ఆనందం. ఏదో నాకు ఓ బీరువా అసలే కొనుక్కున్నాను, లేకపోతే ఒక సెల్ ఫోను 1,50,000 పెట్టి యాపిల్ కొనుక్కున్నా అనే సరదా కాదు అది. 5 నిమిషాలు, 10 నిమిషాల సంతోషమే. ఇది జీవితంలో మన మనస్సుకి తాకి ఒక్కసారి ప్రపంచాన్ని మర్చిపోయే ఆనందం బాబా వల్ల, ఈ సత్సంగాల వల్లే కలుగుతుంది తప్ప వేరే వాటి వల్ల కలగదమ్మా. కాబట్టి ఇంకా మనం మాట్లాడదాం. నన్ను అడిగితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా మీరు వచ్చి ఆ ఏదైతే మీరు ఉన్నారో దాసగడి గురించి చెప్తూ మళ్ళీ ఈ యొక్క ఇందాక చెప్పారే అలాంటి చెప్తే అమ్మా నిజంగా ఉపయోగపడతాయమ్మా. మనకి బాబా స్వయంగా వచ్చి చెప్తున్నాడు, మనకి బుద్ధిని జ్ఞానాన్ని కలగజేస్తున్నాడు. ఎలా ఉండాలి ఇప్పుడు నిత్యం మనం సంసారంలో ఎలా మెలగాలి, ఎంతవరకు మునగాలి, ఎంతవరకు తేలాలి, ఎక్కడ మనం ఆపాలి, అవన్నీ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మనం అదే పనిగా పోతాం. ఏదంటే అదే, భోజనం అంటే భోజనమే. మీరు ఇందాక చెప్పారు చూసారా, పంచపక్ష పరవానాలైనా పర్వాలే, చింతకాయ పచ్చడైనా పర్వాలే, కానీ అక్కడ మనం ఆ భావాన్ని బట్టే ఉంటుంది తప్ప భావదారిద్ర్యమే మనకి బాగా ముంచేస్తుంది. బాగా చెప్పారు. భావదారిద్ర్యం మన జీవితంలో మనం పడేస్తూ ఉంటుంది. నాకు బాగుంది అంటే అబ్బా చాలా బాగుంది అనుకుంటాను. చింతకాయ పచ్చడి కాదు, గంజిలో ఉల్లిపాయ వేసుకున్నా కూడా చాలా అమృతంగా ఉంటుంది. మనకి 56 రకాలు వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఖర్చు పెట్టినా ఇలా ఉంది అంటే అలా ఉందని ఆఖరికి కడుపు నొప్పిను ఆ స్పైసెస్ తిని తెల్లారితే గాబరాను. అదే అవును. భావ దారిద్ర్యాన్ని వదిలించేది సాయిబాబా. భావాల్లోంచి మంచి భావాన్ని పెంపొందేది సాయిబాబా. అలాంటి సాయిబాబా సన్నిధిలో మనం ఉండటం ఎంత అదృష్టం, ఎన్ని జన్మల సుకృతం అమ్మా మనకి. కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ కూడా రావాలి, వచ్చి మిగతా అవి కంటిన్యూ చేస్తే బాగుంటుందని మా యొక్క ఇంటర్నేషనల్ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ తరపున మిమ్మల్ని అర్థిస్తున్నాం. సాయిరామ్మ. మళ్ళీ మనం ఒకసారి పర్సనల్ గా మాట్లాడదామమ్మా, బాబా దయ తెలిస్తే. తప్పకుండా. చాలా సంతోషం అమ్మా. సాయిరామ్మ. అమ్మా ధన్యవాదాలు. ఇంకెవరైనా సాయి అమ్మ ఇంకెవరైనా చెప్తారా కొంచెం? ఎందుకంటే రీక్యాప్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మంచిగా కొంచెం స్థిరత్వం ఉంటుంది. మన కుసుమ కుమారి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు, బాబా మాట్లాడించారు. కొంచెం ఆవిడ చెప్పిన పాయింట్లో మీకు నచ్చింది ఒక పాయింట్ మనం పునశ్చరణ చేసుకున్నామంటే దానికి ఏమవుతుందంటే ఇంకా అతుక్కుంటుందండి. ఏదైనా పర్వాలేదు. ఇందాక చూడండి బాబా దాసగళ్ళు మహారాజ్తో వెళ్ళంటే అక్కలేదు బాబా, ఆయనకి ఇబ్బంది ఎందుకు, నేను ఒక్కడిని వెళ్తాను, కాదు తీసుకెళ్ళరా బాబు అంటే అక్కడ ఈయన ప్రాణాన్ని కాపాడినట్లయింది, అవతల ఆ బిల్లుడు వాళ్ళ తాలూకా ప్రాణాలను కాపాడారు. ఇదంతా ఏంటంటే బాబాని సంపూర్తిగా నమ్మినట్లయితే చచ్చిన వాడు కూడా లేచి రావాల్సిందే. యమధర్మరాజు కూడా ఎస్ ఆయన చాలా ఒగ్గవలసిందే. మృత్యుంజయుడు మన సాయిబాబా. మృత్యుంజయ మహామంత్రం లాంటిది సాయినామం. కాబట్టి అంతే. మనం కొంచెం ఇలాంటి పునశ్చరణ చేసి ఒక్కొక్కరు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేస్తే మైక్ ఓపెన్ అవుతుందమ్మా. ప్లీజ్ అందరూ ఒక్కొక్క మాట, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఆవిడ చెప్పింది మనం ఎంత సంగ్రహించాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విన్నాం చాలా బాగుందమ్మా అంటే ఓకే బాగానే ఉంటాయి, సినిమా చూసి వచ్చినట్టు ఉంటుంది. కాదు, మన సినిమాలో బాగా పట్టుకుంటాం. ఎందుకంటే అబ్బా వాడు ఎలా చేశాడు, ఎన్టీ రామారావు గారు ఇలా చేశారు ఇలా అనుకుంటాం. కాదు, ఇక్కడ బాబా చెప్పిన ఒక్కొక్క ఇదేనమ్మా జ్ఞానరత్నాలు. వెతుకుతే మీరు లోపల కనుక సచ్చరిత్రలో తవ్వితే జ్ఞానరత్నాలు దొరుకుతాయంటే ఇవే ఈ జ్ఞానరత్నాలు. ఒక్కొక్క రత్నం గొప్పది. ఎంత గొప్పది అండి, ఎంత బాగా చెప్పారు ఇందాక. ఒక్కసారి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఒక పాయింట్ చెప్పండి, వేరే డీవియేట్ అవ్వకుండా ఏదైతే చెప్పారో దాంట్లో ఒక పాయింట్, ఒక్క సెకండ్, ఒక నిమిషం చెప్పండి ప్లీజ్. మీరంతటా మీరే చెప్పండి అమ్మా, పేరు పిలవకుండా ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేస్తే మైక్ ఓపెన్ అవుతుంది. అన్మ్యూట్ చేసుకోవచ్చండి ఎవరికి వాళ్ళు, అది ఆప్షన్ ఇచ్చాను, పెట్టాను. ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయడం రాకపోయినా రెడ్ దాని మీద నొక్కండి అమ్మా, అన్మ్యూట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే ముందే చెప్పారు కదా బాబా ఎందుకు వచ్చావు పిడకలు ఏరుకోవడానికి అని. పార్థసారథి గారు చెప్పండి. సారీ, ఎవరు మాట్లాడలేదండి. చెప్పండి సార్. పార్థసారథి గారు అన్మ్యూట్ చేశారా? చేసి మళ్ళీ చేశా. ఇప్పుడు అయ్యింది. చాలా బాగుందండి. అసలు నిత్యకృత్యంలో మనం ఏ విధంగా ఉండాలి, సంసారంలోనే ఉంటూ సంసారానికి నేను దూరంగా పారిపోతానంటే కాదురా నాయన, నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఎస్, మనమే పెళ్లి చేసుకున్నావు, నేనే పెళ్లి చేస్తున్నాను, నేనే పిల్లల్ని కన్నాను, నేను దీని గురించి పారిపోతానంట అంటే ఎంత ఎంత అధర్మమైన విషయం. దీంట్లోనే ఉంటూ
నువ్వు ధర్మంగా ఉంటూ ఈ సూత్రాలు పాటిస్తూ ఉంటాం అంటే చాలా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త సూక్తులు, అంటే చదివామేమో మర్చిపోయామో కానీ చాలా విషయాలు కవర్ చేశారు. చాలా బాగుంది. వింటున్న గంట సేపు కూడా అసలు ఏమి చాలా గడిచిపోయి కొంచెం బాగుంటుంది, ఇంకొంచెం ఉంటే బాగుంటుందేమో అనిపించింది. 2 నిమిషాలు ముందరే కట్ చేశారు. అంటే 2 నిమిషాలు నష్టపోయాం ఒక అయ్యో విధంగా. అయ్యో. అంటే అంటే ఇంకో 2 సూక్తులు వినేవాడమేమో. కానీ చాలా బాగుంది. నరసింహరావు చేసిన అప్పీలే మేము కూడా చేస్తున్నాను. ఈ ఇంకో వారం కూడా మీరు కంటిన్యూ చేయండి. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సాయిరామ్. బాబా అవకాశం ఇస్తే చేయిస్తే అట్లాగే. ఈ 2 నిమిషాలు కూడా కలిపేద్దాం అప్పుడు. మీరు లాస్ అయ్యని బాధపడక్కర్లేదు పార్సాతిగా. రైట్ అమ్మా, ఇంకెవరైనా చెప్పండి అమ్మా ప్లీజ్. ఎందుకు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయన పార్సారథి గారు చెప్పినట్లాగా ఎంత అద్భుతంగా ఒక్కొక్కటి ఆ పాయింట్స్ తీసుకుంటే మనం చాలా బాగుంటాయి. చెప్పండి అమ్మా. దేవి గారు చెప్పండి అమ్మా. ఎవరైనా సరే చెప్పచ్చు. సూర్యకళ గారు చెప్పండి. నమస్తే అమ్మా. మీరు చెప్పిన పాయింట్ ఒక్కోటి ఒక్కోటి అలా రివైజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా జీవితం ధన్యమైపోద్ది అనిపిస్తుందమ్మా. అది అంతే అంతే. నిత్యం పాటిస్తూ ఉంటే ఇంకా ముక్తి. అది ఒక్కోటి ఒక్కోటి రివైజ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఇంకా జీవితానికి ఇంకేముందండి. బాగా చెప్పారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక్కొక్కటి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అమ్మా. అయ్యో, నమస్కారం. అంతా థ్యాంక్ యూ బాబా సుచిత్ర. దయమ్మా. మంచి కొత్త తరహాలో దాసుగణుని ముందుగా చూపించి దాసుగణు ద్వారా చెప్తూ మనకి ఏం చెప్పాలో అని చెప్పేశాడు బాబా. పైకి అది మాత్రం దాసుగణుని చూపించారు. ఏవి ఎక్కితే బాగుంటుంది, వాళ్ళు ఏం చెప్తే బాగుంటుందని బాబా అన్ని ఆయన ప్లాన్. ఇదంతా కూడా ఈ రచన ఇవాళ చేసిన రచన అంతా కూడా ఆయనదే. వీళ్ళకి అవును. మంచి బాగున్నారు, బాగా కూర్చున్నారు అందరూను. ఒక 25 మంది 27 మంది. వీళ్ళని ఎలాగైనా సరే కొంత ఇంజక్షన్ ఇద్దామని బాబా మంచి సన్న సుత్త చక్కని ఎక్కిచ్చారండి. బి అంతే. కాంప్లెక్స్ అమ్మా నర్వ్కే ఇస్తారు కదా. అవును. ఐవీఏ బాబా చేసేది ఐవీఏ, ఇంట్రామస్క్యులర్ అది చేయరు, ఐవీ చేస్తారు. సత్వరమే బాబా దగ్గర అంతా. నాది నగదు బేరమే అంటారు కదా, అంతా ఇన్స్టెంట్ అయిపోవాలి బాబా దగ్గర. అంటే ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ దాసగణ గారు ఆ రోజు రాయకపోయింటే ఇవి ఎవరికి తెలిసేది కాదు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా కరెక్ట్. ఆయన గ్రంథస్థం చేసి ఉండకపోతే ఎంత నిధిని మనం కోల్పోయి ఉండేవాళ్ళము కదా. ఎస్ ఎస్, నిజంగా ఆయనకి సాష్టాంగ ప్రణామాలు చేయాలి అందరం కూడా. అవును. ఎందుకు కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క జ్ఞాన రత్నం కింద ఉందండి. అది ఈ రోజంతా అలా నడుస్తూ అలా గడుపుతూ ఉంటే మీ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అమ్మో ఇక్కడ తప్పు అవును. చేస్తున్నాం, ఇలా చేయకూడదు, ఇలా చేయ అలా అనిపిస్తుందండి. అదేనమ్మా, మనం మనని సంస్కరించుకోవటం కోసమే మన సంస్కరింపజేయటానికి ఈ మహానుభావులు మానవ రూపంలో మన మధ్య తిరిగింది. అవును. తప్పు చేయడం సహజం, మానవుడు అంటేనే తప్పు చేస్తాం. కానీ అవును. తెలుసుకొని సరిదిద్దుకోవడం మంది తప్పు, మనం సరిదిద్దుకుందాం అని తాపత్రయం ఉండటం చిన్న విషయాలు ఏం కాదు. అవును. బాబా బెస్ట్ కౌన్సిలర్ అండి. బాబా కంటే కౌన్సిలర్ ఎవరు లేరు ఇక్కడ. బాబా కంటే సైకాలజిస్ట్ ఎవరు లేరు. బాబా కంటే లేరు. సర్జన్ ఎవరు లేరు లోకంలో. అది ఆ కౌన్సిలింగ్ కూడా ఎలా చేస్తున్నాడంటే అసలు అతుకుపోవాలన్నమాట. ఎదురుకుండా కూర్చుని చేస్తాడు. స్ట్రైట్ గా నాటుకునేట్టు. ఎస్ ఎస్. ఎప్పుడైనా సరే కౌన్సిలర్ డైరెక్ట్ గా కూర్చుంటాడు, పక్కన కూర్చోడు, ఐ టు ఐ కాంటాక్ట్ లా చేస్తాడు. అవాళ శ్యామతో మాట్లాడినా, రాధాబాయి దేశ్ముఖ్తో మాట్లాడినా ఎదురుకుండా కూర్చోబెట్టాడు అంటాడు. దట్ ఈస్ కౌన్సిలర్స్ యొక్క గొప్పతనం. అది ఆయన అలాగే ఇప్పుడు కౌన్సిలర్ మన అందరం కూడా ఆయన్ని కౌన్సిలింగ్ చేస్తాడు మనం. చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి. సీతా మహాలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం అండి. చాలా అద్భుతంగా చెప్పారండి. మీ ఇది విని అసలు ఎక్కడో ఎక్కడ ఉన్నామా అనిపించింది, అంత బాగా ఉంది. మీ ధారణా శక్తి మటుకు చాలా బాగుందండి. బాబా గారు మీ రూపంగా మాకు వినిపించారు. చాలా అద్భుతంగా ఉందండి. ధన్యవాదాలు. సాయిరామ్ అండి. ధనలక్ష్మి గారు. హారతుల గురించి చెప్పారు కదండి. 4 హారతులు పాడతామండి.
ఆ హారతి చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. ఉదయం హారతి సాయంకాలం హారతి అయితే బాగా ఇష్టం అండి. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ హారతి అస్సలు పాడతా అండి. మనకి అర్థాలు తెలియకపోయినా ఊరికే ఆ షిరిడి బాబా ముందు కూర్చొని ఆ ఆరతలు వింటే అందరం లీనమైపోతాం. ఈ అవునండి. అర్థాలు కూడా తెలుసుకొని ఈ మహానుభావుడు రాశాడు అన్న విషయం తెలుసుకొని ఒకసారి ఆయనకు నమస్కారం చేసుకోవడం కూడా మనకి అదృష్టమే. అవునండి. అది హారతులు మామూలుగా చదువుతాం. దాని మీనింగ్ అది ఇది వరకు తెలిసేది కాదండి. 2004, 5 అప్పటి నుంచి చదువుతామండి. అయితే మన షిరిడి వెళ్ళినప్పుడు సత్సంగంలో హారతుల గురించి చెప్పారండి. అది చెప్పిన మ్మ్. తర్వాత ఆ అర్థాలు తెలిసా ఇలాగా అనేసి ఇంకా అర్థాలు చదివేటప్పుడు తెలిస్తే మాత్రం ఇంకా సిడి మాగే పండరి పురాణం చదివారు కదండి. ఆ, అసలు అది చదువుతుంటే అసలు ఎక్కడికో అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించుద్దండి. మ్మ్. రహం అసలు నజర్ కరో అబు మొరిస్ అదే అట్లాగే ఈ దుఃఖం వస్తుంది. మా బాపు భాయి అని చెప్పి ఆ తల్లిదండ్రి సోదరుడు అన్ని నీవే అంత హృదయంలోంచి రాసినవి అవన్నీ. అవునండి. అవును. అసలు ఆ చదువుతుంటే అసలు ఎక్కడికో అసలు వెళ్ళిపోతాం అనిపిస్తుందండి. అసలు బాగుందండి. ఇంకా అలాగా అన్ని ఈ అన్ని మధ్య కొద్ది రీసెంట్ గా సాయి హారతుల మీద ఒక పుస్తకం గట్టి పదార్థంతో ఒక పుస్తకం రిలీజ్ అయిపోయింది. ఎవరైనా కావాలో తెప్పించుకోండి. ఆ గ్రూప్ లో పెడతాను కూడా. చాలా బాగా ప్రతి ప్రతి మాటకు కూడా అర్థం ఇస్తూ రాసుకొచ్చారు. తర్వాత మళ్ళీ దానికి తాత్పర్యం కూడా రాశారు. చాలా బాగుంది. అసలు అక్కల్లో మనం అర్థాలు తెలుసుకుంటే పాడుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. అర్థమైపోతుంది అది. హారతి మనకు మ్మ్. తెలుగులో కూడా అర్థమైపోతుంది. వినగా 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 అది ఏమిటో అది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అదండి. అలాగే ఇవాళ మరణం గురించి కూడా చాలా అద్భుతంగా దాసగణ్ బాబా చెప్పిన విషయం చెప్పాను. నిజమే. మనకు చాలా మంది ఆ మరణం అంటే భయం అంటేనే మరణం. అమ్మో 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 అనుకుంటే ఎట్లా వస్తుంది. కానీ దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తేలిగా తీసుకోవచ్చు అనే విషయం చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలమ్మా. అది నిజమండి. మరణం గురించి చాలా బాగా చెప్పారండి. అదే చాలా బాగుంది. చొక్కా పాతది అయిపోతే అవతల మారేస్తాం కదా, చినిగిపోతే మళ్ళీ దాన్ని అతుకులేసి కుట్టుకోవడం దేనికి? పోనీ అది ఆయన మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, సంతోషపడు అవునండి. అంటున్నారు బాబా. అవునండి. ఎస్. చాలా బాగా చెప్పారండి. అసలు టైం ఇంతసేపు అయిందే తెలియలేదు. తెలియదు. అవును. ఆ, ఆ, ప్రొద్దుట పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళేటప్పుడు గబగబా టైం అయిపోతుంది. ఇప్పుడు అలాగే టైము ఈ థర్స్డే, ఈ రోజు సాటర్డే, ఈ 2 రోజులు టైం అయిపోతుంది. మన క్లాస్కి వెళ్ళాలి, గబగబా చేసేసుకోవాలి పని, తొందరగా ఆన్ చేసుకొని కూర్చోవాలి. అసలు టైమే తెలియదు. మీ శ్రద్ధకి మీ భక్తికి నిజంగా 2 చేతులు ఎత్తి నమస్కరించాలి.